స్టోరీ టైం తెలుగు. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ ఇల్లాలు. గోవిందపురం అనే ఒక చిన్న పల్లెటూరులో నారాయణ అనే ఒక రైతు, అతని భార్య సుశీల ఉంటారు. వాళ్లది మధ్యతరగతి కుటుంబం. వీళ్లకి 2 కొడుకులు. పెద్ద కొడుకు అశోక్, చిన్న కొడుకు మనోహర్ ఉంటారు. అశోక్కి భార్య శ్యామల, 2 అబ్బాయిలు విక్రాంత్, విహార్ ఉంటారు. మనోహర్కి భార్య ధరణి, ఒక బాబు చరణ్, పాప స్పందన ఉంటారు. వాళ్లది ఉమ్మడి కుటుంబం. ఎటువంటి గొడవలు లేకుండా అందరూ కలిసిమెలిసి ఉంటారు. ఒకరోజు నారాయణ పొలంగట్టు దగ్గర పక్క పొలం రైతైన రామకృష్ణ, ఏంటి నారాయణ, ఎప్పుడూ లేంది ఇలా పొలం వైపొచ్చావేంటి? రాకపోతే ఎలా రామకృష్ణ? అంత కర్మ నీకేం పట్టిందయ్యా? కాలు మీద కాలేసుకొని ఇంట్లో కూర్చున్నా దజ్జాగా జరిగిపోద్ది నీకు. నిజమేననుకో, కానీ 24 గంటలు ఇంట్లోనే ఉండేం చేస్తాను? ఏమీ తోచట్లేదు. అందుకే ఊరికే అలా పొలం చూసిపోదామని వచ్చాను. నువ్వు చాలా అదృష్టవంతుడివి నారాయణ. రత్నాల్లాంటి మగపిల్లల్ని గన్నావు. అందరికీ అట్టాంటి పిల్లలుండొద్దు. ఆ మాటకి మురిసిపోతాడు నారాయణ. నిజమే, ఆ విషయంలో నేను అదృష్టవంతున్నే. నా పిల్లలు రాముడు లక్ష్మణుల్లా ఎప్పుడూ కలిసుంటారు. అలా పెంచా నేను వాళ్ళని అని గొప్పలు పోతాడు నారాయణ. పెళ్ళై భార్యలొచ్చినా ఇప్పటికీ కలిసిమెలిసి ఉంటున్నారు. అలా ఏ ఇంట్లోనూ ఉండరు. నీ కోడలు కూడా మంచోళ్లే. అందరి తోటి కోడలలా కాదు. అదంతా మనం మన పిల్లలకి నేర్పించే దానిలో ఉంటుంది. ఇంటి పెద్ద ఎలా ఉంటే కుటుంబం కూడా అలాగే తయారవుతుంది. నువ్వు చెప్పేది కొంతవరకే పనిచేస్తుంది. ఇంటి పెద్ద ఎంత కరెక్ట్గా ఉన్నా అతని మాటలినే కొడుకులు కూడా ఉండాలిగా నారాయణ. ఈ రోజుల్లో కొడుకులు ఒకప్పట్లా కాదు, తండ్రికి ఎదురు తిరుగుతున్నారు. మంచి మాట చెప్తే ఏంటమ్మానేసి నోరు మూసుకుని కూర్చోమంటున్నారు. ఏం చేస్తాం, కలికాలం. అవునులే, అది నిజమే. ఏదో నా అదృష్టం అని సంతోషపడతాడు నారాయణ. ధరణి, ఈ వారం వంట నేను చేస్తాను, మిగతా పనులు నువ్వు చూసుకోచెల్లి. అలాగే అక్క. అలా కోడళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ పనులు పంచుకొని కలిసిమెలిసి ఉంటారు. అది చూస్తూ అత్తమావులు చాలా సంతోషపడుతూ ఉంటారు. ఒకరోజు వంటగదిలో వంట చేస్తూ శ్యామల, ధరణి ఒకసారి ఇలారా అని కేక వేస్తుంది శ్యామల. ఇంటి బయట ముగ్గేస్తున్న ధరణి, ఏంటక్కా అంటూ వంటగదిలోకి వస్తుంది ధరణి. ఒకసారి కూర రుచూడు అని గరిటితో కొంచెం కోరిస్తుంది. నీ వంటకి వంక పెట్టదేముందక్కా, వాసన బయటికి గుబాలిస్తుంటేనో అంటూ రుచి చూసిన ధరణి, ఆహా, కూర అద్దిరిపోయింది. ఈరోజు ఒక పట్టు పట్టాల్సిందే. ఇంత రుచిగా ఉండడం నాకు రాదు. థ్యాంక్స్ ధరణి. ధరణి వేసిన ముగ్గు చూసి శ్యామల, ముగ్గు చాలా బాగా వేసావు ధరణి. నాకైతే ఇంత అందంగా ముగ్గు వేయడం రాదు. థ్యాంక్స్ అక్క. అలా ఇద్దరూ ఒకరి పనిని మరొకరు మెచ్చుకుంటారు. ఒకరోజు ఇంటి బయట అరుగు మీద కూర్చుని సుశీల, పక్కింటి భాగ్యం మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమిటి భాగ్యం, రాత్రి మీ ఇంట్లో నుండి ఒకటే కేకలో అరుపులు వినిపిస్తున్నాయి. ఏం చెప్పమంటావు సుశీల? ఎప్పుడూ ఉండే గోలే కదా. ఏంటి, మీ కోడళ్ళిద్దరు మళ్ళీ గొడవ పడ్డారా? ఒట్టి కోడల్లేనా? కొడుకులు కూడా ఏం తక్కువ తినలేదు. వాళ్ళని మించిపోయారనుకో. అసలు కోడలు కాదు, తోడేళ్ళమ్మా. వాళ్ళ గొడవలేమో కాని వాళ్ళ దెబ్బకి నా తల 1000 ఒక్కలయ్యేలా ఉంది. అందుకేనమ్మా రాత్రి 6 బయట మంచం వేసుకొని చెవుల్లో దూదులు పెట్టుకుని పడుకున్నాను. వాళ్ళే అర్ధరాత్రి వరకు తిట్టుకొని అలసిపోయి పడుకున్నట్టున్నారు. నువ్వు వాళ్ళని అలా వదిలేస్తే ఎలా భాగ్యం? పెద్దదానివి, ఎలాగోలా నచ్చ చెప్పాలి కదా. ఎంత చెప్పినా అసలు నా మాట వింటేనే కదా. ఒక్కోసారి నా కొడుకులు తీరు చూస్తుంటే బద్ధశత్రులుగా పుట్టాల్సినోళ్ళు అన్నతమ్ములుగా పుట్టరేమో అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే బద్ధశత్రువులు కూడా మరీ అంత గొడవ పడరేమో. బాధపడక భాగ్యం, నెమ్మదిగా ఆళ్లే తెలుసుకుంటారులే. అది జరగని పని. ఆశ నాలో ఎప్పుడో చచ్చిపోయింది. ఎదురు చూసి చూసి అలసిపోయానమ్మా. ఒక్కోసారి అలా గోల భరించలేక ఏటైనా పారిపోదాం అనిపిస్తుంది. అంత నా కర్మ. నీ మాటలు వింటుంటే ఇంటి పోరు ఇంతింత కాదయ్యనే సామెత నిజమే అనిపిస్తుంది. కోడళ్ళంటే పొరుగింటి నుంచొచ్చిన వాళ్ళు కాబట్టి గొడవలు పడినా కాస్తో కూస్తో అర్థం ఉంటది. అరే, సొంత అన్నదమ్ములు కూడా తల్లి చెప్పి తినిపించుకోకుండా గొడవ పడతా ఉంటే ఇంకేమనాలి? పెళ్ళాలు చాడీలు చెప్పడం, మొగుళ్ళు
కయ్యానికి కాలు దువ్వడం. ఇల్లు నరకంలో ఉంటుందనుకో. ఇద్దరిలో ఒక కొడుకు కూడా ఆలోచన లేదు. వాళ్ళని చూసి చిన్నపిల్లలు కూడా అలాగే తయారవుతున్నారు. తల్లి చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా చెప్పు? అంతేగా మరి ఈ పెద్దాళ్ళు పిల్లల మధ్య కూడా ఒకరంటే ఒకరికి ద్వేషం పెంచేస్తున్నారు. ఏం కొడుకులో కోడల్లో. అసలు పిల్లలు లేకుండా ఉంటే బాగుండదేమో అనిపిస్తుంది ఈ గొడవలన్నీ చూస్తుంటే. నువ్వు అదృష్టవంతురాలివి. అర్థం చేసుకునే కొడుకులు, సర్దుకుపోయే కోడళ్ళొచ్చారు. నిజమే భాగ్యం. నా కొడుకులు కోడళ్ళ మధ్య అసలు గొడవలంటేనే తెలీదు. బతికిపోయావులే. మరి నీ సమస్యకి పరిష్కారం లేదా? ఒకటే పరిష్కారం, వేరు కాపురాలు పెట్టించడమే. ఏదో ఒకరోజు వాళ్ళే తెలుసుకుని కలిసిమెలిసి ఉంటారని ఇప్పటిదాకా భరిస్తూ సర్ది చెప్పుకుంటూ నెట్టుకొస్తున్నాను. నీ సహనాన్ని ఒప్పుకోవాల్సిందే. కాని ఉపయోగం ఏముంది? వాళ్ళకి నా బాధ అర్థమైతే కదా. మీలాగా ఉమ్మడి కుటుంబంగా ఉండాలనే నా కోరిక తీరదని నాకు అర్థమైపోయింది. ఈ గొడవలో సర్దుకోవాలంటే ఎవరి భాగం వాళ్ళకి ఇచ్చేస్తే మంచిదనిపిస్తుంది. అంతేలే, ఇక అంతకంటే నువ్వు మాత్రం ఏం చేస్తావు అని భాగ్యాన్ని ఓదారుస్తుంది సుశీల. ఒరే తమ్ముడు, ఈరోజు నువ్వు పొలానికి మందు చల్లు, నేను అరక తోల్తాను. అలాగే అన్నయ్య. నారాయణ కొడుకులిద్దరూ కూడా కోడళ్లలాగానే పొలం పనులని సమానంగా పంచుకొని పనులు చేసుకుంటూ ఉంటారు. వాళ్ల అన్యోన్యతని చూసి ఆ ఊరి వాళ్లలో కొందరు కుళ్ళుకుంటారు, కొందరు వాళ్ళని చూసి ముచ్చటపడతారు. ఒకరోజు పెద్ద కోడలు శ్యామల కూరగాయలు తేవటానికి కూరగాయల బండి సరోజ దగ్గరికి వెళ్తుంది. ఏంటమ్మాయి శ్యామలా, బాగున్నావా? బాగున్నానండి. ఏంటి ఈరోజు కొత్తగా నువ్వొచ్చావు? ఎప్పుడు మీ తోడుకోళ్లే కదా వచ్చేది. తను తెచ్చే కూరగాయలు నీకు నచ్చలేదా ఏంటి? మీరందరూ అలా తప్పుగా ఎందుకు అనుకుంటారు? మనం అలా పొరపాటు పడ్డం వల్లే తోటికోడల మధ్య సెక్కితపోయి గొడవలొస్తుంటాయి అని కొంచెం కోపం చూపిస్తుంది శ్యామల. ఓ యబ్బో, ఏవి నీతులు చెప్తుందో. ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూడలేదు. నా సర్వీస్ అంతలేదు, నీ వయసు ఎన్నాళ్ళుంటుందో ఈ సఖ్యత. నేనో చూస్తాన్లే అని అనుకొని, అయ్యో ఎందుకమ్మాయి అంత కోపం? నేనేదో సరదా కన్నాను. సరదా కాదు కదా, మాట వరుసకు కూడా అలాంటివి అనకూడదండి. మనం మాట్లాడుకున్నదొకటైతే ఆ నోట ఈ నోట పడి అసలు మనిషికి చేరేసరికి లేనిపోనివి కల్పించి అది తప్పుగా ఇంకో రకంగా చేరుతుంది. అనవసరంగా మంచిగా ఉన్న వాళ్ళ మధ్య గొడవలొస్తాయి. సర్లే అమ్మాయి, ఇంకోసారి అనలే, తప్పైపోయింది. నేను కూరగాయలకి రావడానికి కారణం ఈ వారం వంట పని ధరణిది, బయట పనులు మొత్తం నావి. ఓ అలాగా, నువ్వు మీ తోటికోళ్ళలో ఇంటి పనులు బయట పనులు పంచుకుంటున్నారన్నమాట. అలా చెప్పు మరి. అవును, అదే మంచిది కదా, గొడవలు పడకుండా బాగుండొచ్చు. నీ మాటలను బట్టి చూస్తే మీరు బాగా కలిసిమెలిసి ఉంటారన్నమాట. అవునండి, మా ఇద్దరి మధ్య మంచి సఖ్యతుంది. ఒకరినొకరం బాగా అర్థం చేసుకుంటాం. కూర్చోవయ్యా నారాయణ, కాసేపు కాలక్షేపానికి కబుర్లు చెప్పవయ్యా. బయటకొచ్చి చాలాసేపయింది, ఇంటికి వెళ్ళొద్దు? వెళ్దూగానిలే. మన ఊర్లో ఇప్పుడు నీకున్న మంచి పేరు గౌరవం ఎవరికుంది చెప్పు? ఈ వయసులో ఏ ఇంటి పెద్దయినా కోరుకునేది అదే గదా. అదంతా నా కుటుంబం చలవ. కొడుకులకి పెళ్లి చేశాక కూడా ఇప్పటికీ ఉమ్మడి కుటుంబంగా ఉంటుంది. మన ఊళ్ళో నీ ఒక్క కుటుంబమే. అందరినీ నోరెత్తకుండా, నీ మాటలకి ఎదురు చెప్పకుండా బాగా కంట్రోల్లో పెట్టావు. సభాష్. వాళ్ళేమైనా చిన్నపిల్లలా కంట్రోల్లో పెడితే చెప్పినట్టు వినటానికి? జ్ఞానం తెలిసిన పెద్దాళ్ళు. ఉమ్మడి కుటుంబంగా ఉండాలనే ఆలోచన, పెద్దవాళ్లని గౌరవించాలనే బుద్ధి వాళ్ళకి లేకపోతే నేనెంత కంట్రోల్లో పెడితే మాత్రం ఏంటి లాభం? ఇది నా కొడుకు కోడల సమిష్టి బాధ్యత. అవునవును, నీ కొడుకులు కోడళ్ల మధ్య ఉన్న అన్యోన్యత మన ఊళ్ళోని మరే కుటుంబంలోనూ చూడలేదు. అది తెలియని వాళ్ళెవరు చెప్పు? అందరూ కలిసి నా కుటుంబానికి దిష్టి పెట్టకండి అని నారాయణ నవ్వుతూ అంటాడు. ఒకరోజు సరుకులకి కిరాణా షాప్కొస్తుంది చిన్న కోడలు ధరణి. బావున్నావా ధరణి? బావున్నాను బాబాయ్ గారు. ఈ లిస్టులోని సరుకులివ్వండి. ఆ పల్లి ఉండలివ్వండి బాబాయ్ గారు. అవంటే మా శ్యామలక్కకి చాలా ఇష్టం. అలాగేనమ్మా. ఏదేమైనా అందరూ అనుకున్నట్లుగా మీ తోటి కోడలిద్దరూ కలిసిమెలిసి ఉండటం చూస్తుంటే ముచ్చటేస్తుందమ్మా. మిమ్మల్ని చూసైనా మా కోడళ్లలో మార్పొచ్చినా బావుండేది. ఒకళ్ళని చూసి నేర్చుకోవడం కాదు బాబాయ్ గారు, ఎవరికి వాళ్ళు కుటుంబ పరిస్థితిని బట్టి సర్దుకుపోవటం, అర్థం చేసుకోవటంలోనే ఉన్నదంతా
అని చెప్పి సరుకులు తీసుకుని వెళ్ళిపోతుంది ధరణి. అశోక్ భోజనం చేస్తూ ఉంటాడు. కూరలో ఉప్పెక్కువవుతుంది. ఇదేంటి శ్యామల, ఉప్పెక్కువేశావు? అవునా, ఏది నన్ను రుచి చూడనివ్వండి అని రుచి చూసిన శ్యామల, నిజమేనండి, మరిందాక భోజనం చేసిన మరిదిగారు నాకు చెప్పనేలేదు, పైగా చాలా బాగుంది వదినా అంటూ తిన్నాడు. అప్పుడే ఇంట్లోకొస్తాడు మనోహర్. ఏంటయ్యా మనోహర్, నువ్వు తిన్నప్పుడు కూరలో ఉప్పు ఎక్కువుందని చెప్పలేదేం? అందులో చెప్పడానికి పెద్ద ఇబ్బంది ఏముంది వదినా, ఏదో పొరపాటున ఉప్పు ఎక్కువ పడుంటుంది అంతే కదా, ఈ ఒక్కపూటకి కాస్త సర్దుకుపోయి తింటే పాయే. అది విని చాలా సంతోషపడుతుంది శ్యామల. అదంతా గమనించిన నారాయణ, మీరెప్పుడు ఇలాగే కలిసిమెలిసి ఉండాలి. ఊర్లో ఎవరి నోట విన్నా మన కుటుంబం ముచ్చటే. అందుకే వాళ్ళ దిష్టి తగలకుండా మన కోడళ్ళు కొడుకులకి దిష్టిది. అలాగే లేవయ్యా. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు పట్నం వెళ్లి వస్తున్న మనోహర్కి పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. గాయపడిన మనోహర్ని చూసిన వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. వీళ్ళ కుటుంబ సభ్యులకి ఇన్ఫార్మ్ చేశారా? చేస్తాను డాక్టర్. దెబ్బలు బాగా తగిలాయి, ఇతనికి వెంటనే ఆపరేషన్ చెయ్యాలి. వాళ్ళ బంధువులు రాగానే నా క్యాబిన్కి పంపించండి. ఈలోగా మీరు అతన్ని ఎమర్జెన్సీలో ఉంచి ఫస్ట్ ఎయిడ్ చేయండి. అలాగే డాక్టర్ అని మనోహర్ ఫోన్లోని రీసెంట్ డయల్ లిస్టు ద్వారా అతని భార్యకి కాల్ చేస్తుంది నర్స్. అందరూ హాల్లో కూర్చుని ఉంటారు. ధరణికి ఫోన్ వస్తుంది. భర్తకి యాక్సిడెంట్ అయిన విషయం తెలుస్తుంది. ఆ మాట చెవిన పడగానే ఏవండి అంటూ పెద్దగా కేకలు వేస్తూ ఏడుస్తుంది. ఫోను కింద పడిపోతుంది. తన కేకలకి అందరూ తన దగ్గరికి వస్తారు. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ధరణి సమాధానం చెప్పకుండా ఆ షాక్లోనే ఉండిపోయి ఏడుస్తూ ఉంటుంది. చూడుధరణి, ఏమైందో చెప్పకపోతే విషయం మాకెలా తెలుస్తుంది? ఆయనకి యాక్సిడెంట్ అయిందంటక్క. ఆ మాట వినగానే అందరూ షాక్ అవుతారు. సుశీల కూడా ఏడుపు మొదలు పెడుతుంది. మరోవైపు ఫోన్లో నర్స్ హలో హలో అంటున్న మాటలు వినిపించి, ఒరే అశోకు, లైన్లో ఉన్నట్టున్నారు. తమ్ముని ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారో అడ్రస్ గనుక్కో, మనం వెంటనే బయలుదేరదాం. అలాగే నాన్న అని ఫోన్ తీసుకొని మాట్లాడతాడు అశోక్. అందరం త్వరగా హాస్పిటల్కి వెళ్దాం పదండి అని అందరూ హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుంటారు. అక్కడ ఉన్న నర్సుని మనోహర్ గురించి అడుగుతారు. మీకు ఇన్ఫార్మ్ చేసింది నేనే. ఇప్పుడు మా ఆయనకి ఎలా ఉంది? ఆయన ఎక్కడున్నారు? లోపల ఎమర్జెన్సీలో ఉన్నారు. మీరు త్వరగా వెళ్ళి డాక్టర్ గారిని కలవండి. నమస్కారం డాక్టర్ గారు, మేం మనోహర్ కుటుంబ సభ్యులం. అతనికి అర్జెంటుగా ఆపరేషన్ చెయ్యాలి, లేకపోతే బ్రతకటం కష్టం. వెంటనే చేయండి డాక్టర్ గారు, ఆలస్యం చేయకండి. అందుకు 10 లక్షల రూపాయల వరకు ఖర్చవుతాయి. 10 లక్షలా? అని శ్యామలతో పాటు అందరూ షాక్ అవుతారు. అతనికి తగిలిన దెబ్బలలాంటివి మరి. ఇంటర్నల్ బ్లీడింగ్ కూడా అవుతుంది. మీరు త్వరగా నిర్ణయం తీసుకోకపోతే తర్వాత మనం ఆపరేషన్ చేసినా ఉపయోగం లేకపోవచ్చు. వెంటనే నారాయణ, ఎలాగైనా ఆ డబ్బు ఏర్పాటు చేస్తాను డాక్టర్ గారు, మీరు ఆపరేషన్ మాత్రం ఆపకండి సార్. సరే, రేపటికల్లా ఏర్పాటు చేయండి. ఈలోగా నేను ఆపరేషన్కి ఏర్పాట్లు చేస్తాను. అలాగే సార్ అని అందరూ డాక్టర్ క్యాబిన్ నుంచి బయటకొస్తారు. నాన్నా, అంత డబ్బు ఇప్పుడు మన దగ్గరెక్కడిది? తప్పదురా, ఎలాగోలాగా ఏర్పాటు చెయ్యాలి, లేకపోతే తమ్ముడు బ్రతకడు. మామయ్య గారు, గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా బాగానే చూస్తున్నారు. మరిది గారిని అక్కడికి తీసుకుని పోతే మంచిది. వద్దమ్మా, ఇలాంటి స్థితిలో మనం సమయం వృధా చెయ్యకూడదు. పైగా మనం ఇది నిదానంగా ఆలోచించుకునే సమయం కూడా కాదు. డాక్టర్ గారు ఏం చెప్పారో విన్నావు కదా? బావగారు, ఆయన ప్రాణం కంటే డబ్బు ఎక్కువ కాదు. ఆయన బ్రతికి తిరిగొస్తే ఇంతకు 10 సంపాదిస్తాడు. అవును అశోక్, నువ్వొక పంచే చెప్పనన్నా. ఆ వడ్డీ వ్యాపారి సోమరాజు గారి దగ్గరికెళ్ళి 10 లక్షల అప్పు తీసుకొనిరా. మిగతా విషయాలు తమ్ముడు హాస్పిటల్ నుండి ఇంటికొచ్చాక ఆలోచిద్దాం. సరేనన్నా అని అశోక్ బయలుదేరుతూ ఉండగా, నేను మీతో వస్తానుండండి. అందరం ఇక్కడే ఉంటే ఇంట్లో ఎలా? పిల్లలొక్కలే ఉన్నారు, భయపడిపోతారు. అవును, అది నిజమే. ఆడితో పాటు నువ్వు వెళ్ళమ్మా. ధరణి, మరిదిగారికి ఏమీ కాదు, క్షేమంగా బయటపడతారు. నువ్వు భయపడకు, ధైర్యంగా ఉండు అని చెప్పి శ్యామల, అశోక్ ఇద్దరూ ఇంటికి బయలుదేరతారు. శ్యామల పెళ్ళయి అత్తారింటికొచ్చినప్పటి నుండి ఈనాటి వరకు అత్తారింట్లో ఎలాంటి ఒడిదుడుకులు లేకపోవటంతో, పైగా మరిది తోటికోడలు కూడా తమతో పాటు సరిసమానంగా కష్టపడుతున్నారు కాబట్టి ఉన్న ఆస్తి సరిసమానమే కదా అని పోయేది. ఏముందిలే అని సరిపెట్టుకుని వేరు కాపురం గురించి ఆలోచించకుండా ఇన్నాళ్ళు చాలా గుట్టుగా ఉమ్మడి కుటుంబంలో ఉండిపోయింది శ్యామల. కాని ఇప్పుడు మరిది పరిస్థితి చూసిన తర్వాత
నెమ్మదిగా ఆస్తిపాస్తుల విషయంలో ఎక్కడ తేడాలొస్తాయో అనే భయం మొదలవుతుంది శ్యామలకి. ఏవండి, మీ తమ్ముడి వైద్యం ఖర్చు కాస్త మనకి లేనిపోని చిక్కులు తెచ్చిపెట్టేలా ఉంది. అవునే, 10 లక్షలంటే మాటలా? ఎన్నాళ్ళు కష్టపడితే సంపాదించాలంత డబ్బు? అసలు మామయ్య గారికి కాస్తైన ఆలోచనుందా? 10 లక్షలు అప్పు తెస్తే దానికి ఏడాదికి ఎంత వడ్డీ అవుతుందో తెలుసా? ఏం మాట్లాడరేం? అదే ఏం చేయాలో తెలియక నేను కూడా ఆలోచిస్తున్నాను. నా మాట విని మీ తమ్ముణ్ణి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయడం మంచిది. అక్కడైతే పెద్ద ఖర్చేమీ ఉండదు. మీ నాన్నగారికి చెప్పి ఎలాగైనా ఒప్పించండి. ఆల్రెడీ నువ్వు చెప్పినప్పుడు విననివాడు ఇప్పుడు నేను చెప్తే మాత్రం వింటాడా? అయితే ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నారు? చేసేదేముంది, ప్రస్తుతానికి నాన్న చెప్పినట్టు 10 లక్షలు అప్పు తీసుకురావటమే. అప్పు తెచ్చినంత ఈజీ కాదు తీర్చడం. అంత అప్పు అసలు ఎలా తీరుద్దాం అనుకుంటున్నారు? అదే నాకు అర్థం కావటం లేదు. దాని గురించి ఇప్పుడు నా దగ్గర ఎటువంటి ఆలోచన లేదు. అసలే ఆ సోమరాజు సవాలపైన చిల్లరేరుకునే రకం. ఒట్టి పీసినారి. అది కూడా నిజమే. వాడసలే మంచోడు కాదు. కాస్త కూడా దయాదాక్షిణ్యం చూపించడు. అంతేకాదు, చెప్పిన టైంకి అప్పు తీర్చకపోతే ఉన్నదంతా బలవంతంగా లాక్కుపోతాడు. మనకి ఊర్లో విలువ లేకుండా చేస్తాడు. అబ్బా, నువ్వు భయపెట్టి చంపమాకే. నేను చంపడం కాదు, ఏ దారి తెలియకుండా ఆలోచన లేకుండా మీ నాన్న చెప్పారని అప్పులు చేస్తే ఆ తర్వాత వాటి నుండి బయటపడలేక మనంతట మనమైనా చావాలి, లేదా ఆ వడ్డీ వ్యాపారి చేతులైనా నవ్వుల పాలై నలిగి చావాలి. అశోక్ భార్య శ్యామల మాటలకి భయపడిపోతూ ఉంటాడు. నువ్వు చెప్పేవి ఊహించుకుంటుంటే వెన్నులు వణుకుపుడుతుందే. అసలే మనకిద్దరు పిల్లలు. వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించండి. ప్రశాంతంగా సాగిపోతున్న సంసారాన్ని మన చేతులారా మనం నాశనం చేసుకోవద్దు. అయితే మరిప్పుడేం చేద్దామంటావు? నీ ఆలోచనేంటి? ఏముంది, ఆ వడ్డీ వ్యాపారే కాదు, ఊర్లో ఎవరిని అప్పడిగినా కాదన్నారని మీ నాన్నగారికి అబద్ధం చెప్పండి. అప్పుడు ఆయనే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. అది నువ్వనుకున్నంత సులువు కాదు. మా నాన్నకి ఊళ్ళో చాలా మంచి పేరు పలుకుబడి ఉంది. ఆయన అడిగితే ఎవరైనా ఎంతైనా అప్పిస్తారు. ఇప్పుడు మనం ఇలా చెప్తే ఆయన నమ్మకపోగా మనపై లేనిపోని అనుమానం వచ్చి మనల్ని అసహించుకుంటాడు. మీరెన్నైనా చెప్పండి, నాకు మాత్రం మీరు అప్పు తీసుకురావడం ఇష్టం లేదు. అలా మాట్లాడతావేంటి? నేను మాత్రం కావాలని మన సంసారాన్ని ఊబిలోకి నెట్టుకుంటానే ఏంటి? సమయం సందర్భం లేకుండా ఇలాంటి పరిస్థితుల్లో మనం ఇలాంటి ఆలోచనలు చేస్తే నలుగురికి తెలిసి మన మొహాన ఉమ్మేస్తారు. ప్రస్తుతానికి ఎలా జరుగుతుందో అలా జరగనివ్వు. దీని నుండి ఎలా బయటపడాలో తర్వాత ఆలోచిస్తాను. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. నా మాట పెడచెవిని పెడుతున్నారు. సర్లే, ఏం చేస్తాం? ఎలా జరగాలని రాసిపెట్టుంటే అలానే జరుగుతుంది అని చెప్పి వడ్డీ వ్యాపారి సోమరాజు ఇంటికి వెళ్తాడు అశోక్. ఏంటయ్యా అశోకు, మీ తమ్ముడికి యాక్సిడెంట్ అయిందని విన్నాను. అవునండి, ఆపరేషన్ చేయాలంటున్నారు. అందుకోసమే మీ దగ్గరికి వచ్చాను. అలాగా, డబ్బుల కోసం వచ్చావా? ఎంత కావాలి? 1,00,000, 2,00,000? 10 లక్షలు కావాలి. 10 లక్షలా అని నోరెళ్లబెడతాడు సోమరాజు. అవునండి, అంత డబ్బు ఒట్టి ప్రామిసరీ నోట్ రాతకి ఇవ్వలేనయ్యా. ఏదైనా ఆస్తిని షూరిటీగా పెట్టాలి, అప్పుడే ఇస్తాను. మా గురించి మీకు తెలుసు కదండి, మీ డబ్బుకొచ్చిన డోకా లేదు. చూడు బాబూ, ఈ రోజు ఉన్న మంచి రేపుండదు. డబ్బు కోసం ఎంతటి వాడైనా గడ్డి తినాల్సిందే. ఇలాంటి విషయాల్లో ఎంత మంచి వాళ్ళనైనా నేను నమ్మను. మంచికి పోయి లేనిపోని రిస్క్ చేసి నా వ్యాపారాన్ని కుటుంబాన్ని రోడ్డుకీడ్చుకోలేను. అది విన్న అశోక్ ఏం చెయ్యాలో పాలుపోక మౌనంగా హాస్పిటల్కి వెళ్ళిపోతాడు. మరోపక్క ఇంటి దగ్గర ఉన్న శ్యామల దగ్గరికొస్తుంది పక్కింటి భాగ్యం. ఏమిటమ్మాయి, ఇప్పుడు మీ మరిదికి ఎలా ఉంది? ఆపరేషన్ చేయాలంటున్నారు పిన్నిగారు అని అయిష్టంగా అంటుంది. పెద్ద యాక్సిడెంట్ అంటగా, చాలా డబ్బు ఖర్చు అవుతుంది. అవును, 10 లక్షలు కావాలంట. అమ్మో, 10 లక్షలా? అవును, మీరే న్యాయం చెప్పండి పిన్నిగారు. అంత డబ్బు అతనొక్కడికి ఖర్చు పెడితే భవిష్యత్తులో మేమేం తిని బ్రతకాలి? అది నిజమేనమ్మా, నీ బాధలో కూడా అర్థం ఉంది అంటుంది శ్యామలను ఓదారుస్తున్నట్టు. కాని మనసులో మాత్రం, ఏంటి ఎప్పుడూ లేనిది శ్యామల ఇలా మాట్లాడుతుంది? బహుశా ఎన్నాళ్ళు అవకాశం లేక బయటపడలేదేమో. ఇన్ని రోజులు నారాయణ సుశీల వాళ్ళదే ఊర్లో ఆదర్శ కుటుంబం అని తెగ మూరిసిపోయేవారు. ఇప్పుడు మొదలవుతుంది అసలు విషయం అని లోపల తెగ సంబరపడిపోతుంది. నేనేమో గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పిద్దామంటే మా మామగారు అత్తగారు దానికి ఒప్పుకోవడం లేదు. వాళ్ళ సొమ్మం పోయింది, వయసు అయిపోయినోళ్ళు ఒక ముద్ద తిని ఇంట్లో పడుండడమేగా. మరి మీరలా కాదయ్యే, 100 ఏళ్ల జీవితం ఉన్నవాళ్ళు, పిల్లలున్నారు. వాళ్ళ జీవితాలకి ఒక దారి చూపాలి, వాళ్ళని ప్రయోజకులను చెయ్యాలి. అలాంటప్పుడే
నువ్వు కొంచెం తెలివిగా బెట్టుగా ఉండకపోతే నీ సంసారం సంగతి అంతే అంటూ మరికొంత నూరిపోస్తుంది భాగ్యం. ఆవిడ మాటలకి శ్యామల ఆలోచనలు మరింత ఎక్కువ అవుతాయి. మనోహర్ బెడ్ పక్కన కూర్చుని ఉంటారు ధరణి, సుశీల, నారాయణ. వెళ్ళి కాస్తేదని తింద్రామ్మా. ఏడ్చి ఏడ్చి బాగా నీరసమైపోయావు. వద్దత్తయ్య, ఆయన అలా చూస్తూ నాకు తినాలని లేదు. అలా అంటే ఎలా అమ్మా? వాడి ప్రాణానికొచ్చిన భయమేమీ లేదు. మేమున్నాం గదా. ఏం చేసైనా సరే నా కొడుకుని బ్రతికించుకుంటాను. నన్ను నమ్ము. అప్పుడే అక్కడికి వస్తాడు అశోక్. ఎరా, డబ్బు తెచ్చావా? లేదు నాన్నా. ఎరా, ఎందుకు తీసుకురాలేదు? అతనెవరన్నాడా? కాదు నాన్నా అని జరిగిన సంగతి చెప్తాడు. మరింకేమిరా, మన పొలం పేపర్లు ఇంట్లోనే ఉన్నాయిగా, వాటిని అతనికిచ్చి డబ్బు తీసుకురావాల్సింది గదా. ఆ మాటకి తండ్రిని పక్కకి తీసుకెళ్ళి, అది నాకిష్టం లేదు నాన్నా. మీ కోడలు కూడా కోపంగా అలిక్కూర్చుంది. అసలు మీకు మానవత్వం ఉందారా? ఒక పక్క నీ తోడబుట్టినవాడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే నువ్వు డబ్బు గురించి ఆలోచిస్తున్నావా? ఈ విషయం నీ మరదలికి తెలిస్తే ఎంత బాధపడుతుంది? డబ్బు గురించి ఆలోచించి వాణ్ణి చంపుకోమంటావా? నేనలా అనలేదు. గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పిద్దామంటున్నాను. రెండింటికి తేడా ఏముందిలే. చిచ్చి, మీరే మనుషుల్రా అని కోపంగా ఇంటికి వెళ్లి పొలం పేపర్లు సోమరాజుకి తాకట్టు పెట్టి 10 లక్షల రూపాయల డబ్బు తెచ్చి కొడుక్కి ఆపరేషన్ చేయిస్తాడు నారాయణ. భర్త ప్రమాదం నుంచి బయటపడ్డంతో ఊపిరి పీల్చుకుంటుంది ధరణి. సుశీల దేవుడికి మనసారా దండం పెట్టుకుంటుంది. దేవుడి దయవల్ల మీ అబ్బాయి ప్రాణాలతో అయితే బయటపడ్డాడు. కాని ఇప్పుడతనికి ఇంకో పెద్ద సమస్య వచ్చి పడింది. ఆ మాటకి వాళ్లలో మళ్లీ భయం మొదలవుతుంది. ఏంటి డాక్టర్ గారు అది? అతని వెన్నుపూసకి బలమైన దెబ్బ తగలటం వల్ల లేచి నడవటానికి చాలా సమయం పడుతుంది. అప్పటి వరకు ప్రతి చిన్న పనికి కూడా ఎవరో ఒకరి సహాయం అతనికి అవసరం. అలా ఎన్నాళ్ళు డాక్టర్ గారు? పోనీ ఆ తర్వాతైనా పూర్తిగా నయమవుతుందా? మామూలు మనిషి అయిపోతాడా? లేదమ్మా, ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ఇస్తే కొన్నాళ్లకి పక్కవారి సహాయంతో పని లేకుండా లేచి నిలబడతాడు. తనంతట తాను సపోర్ట్ లేకుండా నడవగలుగుతాడు. తన రోజువారీ సొంత పనులు అంటే వాష్రూమ్కి, బ్రష్ చేసుకోవటం, భోజనం చేయటం, కాస్త చల్లగాలికి వాకింగ్ చేయటం లాంటివి మాత్రమే చేసుకోగలుగుతాడు. డాక్టర్ గారు, మాది వ్యవసాయ కుటుంబం. రోజు పొలం వెళ్ళాలి. మా అబ్బాయి ఇదివరకట్లా పొలం వెళ్ళంత పూర్తి ఆరోగ్యంగా ఎప్పటికవుతాడు? చూడండమ్మా, మీ అబ్బాయి ఆరోగ్యానికొచ్చిన ఇబ్బందేమీ లేదు. కాని ఎక్కువ శ్రమ కలిగించే పనులు చేయటానికి వీల్లేదు. తన పనులు తాను చేసుకోవటం తప్ప మిగతా శ్రమతో కూడిన ఏ పనులు అతను ఎప్పటికీ చేయలేడు. అది విన్న ధరణి గుండెల్లో పిడుగుపడినట్లవుతుంది. తల్లి తండ్రి షాక్ అవుతారు. ఏమిటి సార్ మీరనేది? అవును, అతనిప్పుడు ఒక గాజు బొమ్మతో సమానం. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ మాటలు వింటున్న ధరణికి కన్నీళ్లాగో. కోడలి పరిస్థితి చూసి నారాయణ, సుశీల కూడా చాలా బాధపడుతూ ఉంటారు. అర్థమయ్యింది డాక్టర్ గారు. ఏదో మీ అదృష్టం కొద్దీ కనీసం ప్రాణాలతో అయినా అతను బయటపడ్డాడు. ఆరోగ్య పరిస్థితిని బట్టి 2 రోజుల నుంచి డిశ్చార్జ్ చేస్తాను. అప్పుడు ఇంటికి తీసుకెళ్లొచ్చు. చూడమ్మా ధరణి, మా ఫిజియోథెరపిస్టు నీకు కొన్ని ఎక్సర్సైజెస్ చూపిస్తాడు. వాటిని నువ్వు క్రమం తప్పకుండా ఇంటి దగ్గర నీ భర్తతో చేయించాలి. అప్పటి వరకు షాక్లో ఉన్న ధరణి డాక్టర్ మాటలకు తేరుకొని, అలాగే డాక్టర్ గారు, తప్పకుండా మీరు చెప్పిన ప్రకారం అన్నీ దగ్గరుండి చూసుకుంటాను. నా భర్త ప్రాణాలను కాపాడినందుకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను డాక్టర్ గారు అంటూ డాక్టర్కి కృతజ్ఞతలు చెప్తుంది ధరణి. మరోపక్క పొలానికి వచ్చిన అశోక్ని చూసి అక్కడే పక్క పొలంలో ఉన్న రామకృష్ణ ఇలా అంటాడు. ఒరే అబ్బాయి అశోకు, మీ తమ్ముడికిప్పుడెలా ఉందిరా? బానే ఉంది మావయ్య. ఈ ఊళ్ళోనే కలిసిమెలిసుండే కుటుంబంరా మీది. అలాంటిది నువ్వు కూడా అందర్లా ఇలా మారిపోయావేంట్రా? ఏమైంది మావయ్య? మీ తమ్ముడు వైద్యం కోసం మీ నాన్న ఆస్తిపత్రాలు తాకట్టు పెట్టడానికి వీల్లేదన్నావంట కదా. తమ్ముడి కంటే ఆస్తి ఎక్కువ అయిపోయిందంటరా నీకు? ఏం పిల్లలరా మీరు? డబ్బులు తిని బతుకుతారా ఏంటి? ఆ మాటలు అశోక్కి చాలా అవమానంగా అనిపిస్తుంది. చిన్నతనంతో మొహం చాటేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మీ నాన్న చేసిన పని నాకేమీ నచ్చలేదండి. అసలు పెద్ద కొడుకు కోడలంటే ఆయనకి లెక్కలేదా? మన అభిప్రాయంతో పని లేకుండా, మన మాటలకి విలువివ్వకుండా మిమ్మల్ని తిట్టడమే కాకుండా పొలం పత్రాలు మొత్తం తాకట్టు పెడతాడా? నాకైతే ఊర్లో తల కొట్టేసినట్టుగా ఉంది. ఇదేనా ఈ ఇంట్లో మనకున్న విలువ? ఏదో మనం వద్దన్నాం కానీ ఆయనేమీ ఆగలేదు కదా, తాకట్టు పెట్టాడు. సర్లే అని మనం కూడా మౌనంగానే ఉన్నాం అంటే దాని అర్థమేంటి? మనం కూడా ఒప్పుకున్నట్టే కదా.
కానీ ఊళ్ళో వాళ్ళ దృష్టిలో మాత్రం చెడ్డవాళ్ళం అయిపోయాం. అందరూ మొహం పట్టుకుని మరీ అడుగుతున్నారు. అదే కదా నా బాధ. అటు మీ తమ్ముడు వైద్యం కోసం వెనకాడకుండా పొలం పత్రాలు తాకట్టు పెట్టడానికి ఒప్పుకున్నాం అని మంచి పేరు లేకుండా చెడ్డవాళ్ళం అయిపోయాం. పోనీలే, మాటలు పడినా మన పంతం నెగ్గిందనుకుంటే అది లేదు. రెండిదాలా చెడ్డం. చీచి, ఏమిటి మనకి కర్మ? ఈ విషయం గురించి మావయ్య గారు వచ్చాక మీరు మాట్లాడాల్సిందే. మాట్లాడ్డానికే ఉంది? వచ్చిన చెడ్డ పేరు ఎలానో వచ్చింది. ఎవరి వాట వాళ్ళకి పంచమని అడిగి వేరే కాపురం పెట్టుకుంటే సరి. నా మాటకి విలువివ్వకపోవడమే కాకుండా నలుగురిలో నాకు చెడ్డ పేరు వచ్చేలా చేశారు. అలాంటప్పుడు నేను మాత్రం వాళ్ళ మాటకి ఎందుకు విలువివ్వాలి? నేనేమన్నా నా తమ్ముడి నాశనాన్ని కోరుకున్నానా? ఇలాంటి పరిస్థితుల్ని బట్టి కుటుంబం రోడ్డుపాలు కాకుండా మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిదని చెప్పాను, అంతే కదా? అందుకేనండి నేను చెప్పేది. మనకి రావలసిన ఆస్తి తీసుకుని ఎవరి కాపురం వాళ్ళదైతే ఏ గొడవ ఉండదు. అలాగే. అప్పుడే అక్కడికి వస్తారు శ్యామల కొడుకులు విక్రాంత్, విహార్. అమ్మా, తమ్ముడు చెల్లికి ఆకలి అవుతున్నట్టుంది, ఏడుస్తున్నారు. పాపం పిన్ని ఇంట్లో లేదు కదా, నువ్వొచ్చి అన్నం పెట్టు. ఒక పక్క వాళ్ళ అమ్మా నాన్న, మరో పక్క వీళ్ళు మమ్మల్ని పీక్కు తింటున్నారు. వాళ్లే పెట్టుకొని తింటారులే, మీరు వెళ్ళి ఆడుకోండి. అదేంటమ్మా, కొత్తగా తమ్ముడు చెల్లిపై ఎలా కోపడుతున్నావు? ఎప్పుడు నువ్వు ఇలా చేయవు కదా? అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. చిన్నపిల్లలు, ఇప్పుడు మీకు చెప్పిన అర్థం కాదు. వెళ్ళి మీరు ఆడుకోండి అని శ్యామల అంటుంది. ఇక శ్యామల కూరగాయలు ఏరుకుంటూ ఉంటుంది. పక్కింటి భాగ్యం, సరోజ కూడా అక్కడే ఉంటారు. ఏంటమ్మాయ్, ఊర్లో వాళ్ళందరూ అనుకుంటుంది నిజమేనా? ఏమనుకుంటున్నారు? మీ మావయ్య గారు మిమ్మల్ని తిట్టి ఆస్తిపత్రాలు గట్రా తాకట్టు పెట్టాడంట కదా? అదేం కాదు, ఎవరో మీకు తప్పుగా చెప్పారు. మా ఆయన నేను కూడా అందుకొప్పుకున్నాకే మా మావయ్య గారు అలా చేశారు. ఆ పక్కనే ఉన్న భాగ్యం, ఇంకా కప్పిపుచ్చాలని చూడకే పిల్ల, మాకంతా తెలుసు. మీ మావయ్య గారు నిన్ను మీ ఆయన్ని పూజకు పొల్లలాగా తీసి పారేసాడంటగా. అయ్యో రామా, అలాగా? ఇంత అవమానం చేశాక పౌరుషం గల ఏ ఆడది ఊరుకోదు అని శ్యామలని ఇంకా ఇంకా రెచ్చగొడతారు. పాపం, ఇక నుండి మీ మరిది ఇది వరకట్లాగా పనిచేయగలడో లేదో. భారమంతా మీ ఆయన మీద నీ మీద పడొచ్చు. ముందు చూపుంటే మంచిది. ఆ మాటలతో శ్యామల కోపంగా ఇంటికి వెళ్ళిపోతుంది. మనోహర్ని వీల్చైర్లో తీసుకుని ఇంటికొస్తారు నారాయణ దంపతులు. శ్యామల, అశోక్ తమకేమీ పట్టనట్టు చూస్తూ ఉంటారు. ఏంటి మౌనంగా ఉన్నారు? వెళ్ళి మీ నాన్నని అడగండి. ఏంటి? అప్పుడే మర్చిపోయారా మనం ఏమనుకున్నామో? ఓ అదా, మరీ వచ్చి రాగాని అడిగితే బాగోదు. 2 రోజులు గడవ నువ్వు, అడుగుతానులే. ఒరే అశోక్, పొలం ఎలా ఉంది? కలుపులు తీయించావా? నీళ్లు పెట్టావా? అశోక్ ఏమీ మాట్లాడకుండా నిలబడతాడు. నిన్నేరా అడిగేది? అశోక్ సైలెంట్గా బయటకు వెళ్ళిపోతాడు. ఏమైంది వీడికి? అడుగుతుంటే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు అని నారాయణ అనుకుంటాడు. అక్క, ఆయనకి భోజనం పెట్టాలి, కాస్త రసం పెట్టవా? ఆయన నోటికి రుచిగా ఉంటుంది. నేనేమైనా మీ అందరికీ పని మనిషిని అనుకుంటున్నారా? అయ్యో, నా ఉద్దేశం అది కాదక్కా. నేను ఆయన్ని కొద్ది రోజులు దగ్గరుండి చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే నాకు కుదరక నిన్నడిగాను. అయినా నాకు తలనొప్పిగా ఉంది అని విసురుగా తన బెడ్రూమ్కి వెళ్ళిపోతుంది శ్యామల. పాపం ధరణి మౌనంగా అలా ఉండిపోతుంది. అది గమనించిన సుశీల ధరణి దగ్గరికొచ్చి, నువ్వు అబ్బాయి దగ్గరికెళ్ళమ్మా, నేను రసం పెట్టి అన్నం తీసుకొనొస్తాను అని చెప్తుంది సుశీల. అలాగే అత్తయ్యగారు. అలా కొద్ది రోజులు గడుస్తుంది. ఇదేంటండి, వచ్చినప్పటి నుండి చూస్తున్నాను, పెద్దాడు ఆడి భార్య తేడాగా ప్రవర్తిస్తున్నారు. అదే నాకు అర్థం కావటంలా. చిన్నాడు హాస్పిటల్ నుండి ఇంటికొచ్చాక భార్య భర్తలిద్దరిలో ఒక్కరు కూడా కనీసం ఒక్కసారైనా ఆడిని పరామర్శించలేదు. ఎలాగున్నావు అని మాట వరసకు కూడా అడగలేదు. చిన్నాడెంత బాధపడుతున్నాడో తెలుసా? 2 రోజులు చూద్దాం, అయినా వాళ్ళు మారకుండా అలాగే ప్రవర్తిస్తూ ఉంటే అప్పుడు అడుగుదాం అని వాళ్ళిద్దరూ అనుకుంటారు. ఒకరోజు నారాయణ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉండగా, ఏంటి నారాయణ, ఈ మధ్య ఇటు వైపే రావటం లేదు? పాపం కొడుక్కి యాక్సిడెంట్ అయినప్పటి నుండి నారాయణ దిగులుతో చాలా తగ్గిపోయాడు. మొహంలో ఆ బాధ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మనిషిలో ఆ పాత కళే లేదసలు. ఏం చేస్తాం, మన చేతుల్లో ఏమీ ఉండదుగా. భగవంతుడు మన తలరాత ఎలా రాస్తే అలాగే జరుగుతుంది. అది సరేగాని ఎప్పుడూ లేంది కొత్తగా నీ ఇంటి సమస్యలు రచ్చకొస్తున్నాయేంటి నారాయణ? ఏంటవి? ఈ ఊళ్ళో ఉమ్మడి కుటుంబం అంటే నారాయణ కుటుంబంలా ఉండాలని అందరం గొప్పగా చెప్పుకునేవాళ్ళం. కానీ అలాంటిది ఇప్పుడేంటి ఎంత జరుగుతున్నా పట్టించుకోకుండా ఉంటున్నావు?
ఏం జరుగుతుంది? అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. నీ పెద్ద కొడుకు అశోకు ఆస్తి పంపకాలు పంచాలి, పెద్ద మనుషులుగా మీరొచ్చి మా నాన్నతో మాట్లాడండి అంటున్నాడు. అసలు మీ ఇంట్లో ఏం జరుగుతుంది నారాయణ? అది విని ఆశ్చర్యపోతాడు నారాయణ. మీకు మీ కుటుంబానికి మన ఊర్లో ఉన్న మంచి పేరు పోయేలా ఉంది. కాస్త జాగ్రత్త పడు. ఒక్క నీ కొడుకే కాదు, నీ కోడలు కూడా ఆస్తి పంపకాల గురించి ఊరంతా రచ్చ చేస్తోంది. మీ ఇంటి పరువు 10 మందిలో పడి రచ్చకెక్కక ముందే ఆ సమస్యని గడప దాటి బయటికి రాకుండా ఇంట్లోనే మాట్లాడి పరిష్కరించేయ్. అలాగే అని కోపంగా ఇంటికి బయలుదేరతాడు నారాయణ. ఒరేయ్ అశోక్, అశోక్ అంటూ కేకలు వేస్తాడు నారాయణ. ఏమైందండి? ఎందుకంత కోపంగా ఉన్నారు? ఈలోగా అందరూ హాల్లోకొస్తారు. ఆ విషయం నీ పెద్ద కొడుకు పెద్ద కోడల్ని అడుగు. ఏంట్రా, ఏమైంది? ఏం చేశారు? నాకేం తెలుసు ఆయన దేని గురించి మాట్లాడుతున్నారో? దేని గురించా? నువ్వు నీ భార్య ఊళ్ళో వాళ్లతో చాటింపేస్తన్న ఆస్తి పంపకాల గురించి. ఆ మాట విని సుశీల, ధరణి, వీల్చైర్లో ఉన్న మనోహర్ ఆశ్చర్యపోతారు. ఆస్తి పంపకాలేంటండి? నారాయణ రచ్చబండ దగ్గర జరిగింది మొత్తం చెప్తాడు. ఇక విషయం ఎలానో మీ నాన్నగారికి తెలిసింది కదా, దాపరికం ఎందుకండి? మన వాటా మనకి పంచిమని మీ నాన్నగారి మొహాన్ని అడిగేయండి. ఏంటమ్మా శ్యామల ఇది? ఈ సమయంలో ఇలాగేనా మాట్లాడేది? ఇప్పుడేమైందని వాటాలు అడుగుతున్నావు? ఇంకా ఏం కావాలమ్మా? నేనొద్దంటున్నా నా మాట వినకుండా, నాకిష్టం లేకుండా మీ చిన్న కొడుకు కోసం పొలం మొత్తం తాకట్టు పెట్టేశాడు కదా నాన్న. ఇలాగే ఊరుకుంటే రేపు మాకు మిగిలేది చేతికి చెప్పే. ఓరేయ్, మీ నాన్న ఆ పొలాన్ని ఏ పరిస్థితుల్లో తాకట్టు పెట్టాల్సొచ్చిందో నీకు తెలీదా? అదంతా నాకు అనవసరం అమ్మా. ఎవరి జీవితం వాళ్ళది. నేను అడిగినట్టు నా వాటా నాకు పంచిస్తే నా బతికేదో నేను బతుకుతాను. లేకపోతే ఏం చేస్తావురా? నేను బ్రతికుండగా ఆస్తి పంచి ఇవ్వటం జరగదు. ఈ ఇంటిని 2 ముక్కలు చేయటం జరగదు. ఉమ్మడి కుటుంబంలాగే అందరూ కలిసి ఉండాల్సిందే. ఆ మాటలకి కోపంతో, అంటే మేం సంతోషంగా బతకటానికి మీరు చచ్చే వరకు ఎదురు చూడాలనాన్నా అని తండ్రిపై నోరు జారుతాడు అశోక్. ఆ మాటకి తట్టుకోలేక బాధతో నారాయణ ఉన్న చోటనే కుప్పకూలిపోతాడు. వెంటనే ధరణి ఊర్లో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్కి ఫోన్ చేసి విషయం చెప్పి అర్జెంటుగా రమ్మని చెప్పటంతో ఇంటికి వచ్చిన డాక్టర్ నారాయణని చెక్ చేసి నారాయణ అప్పటికే గుండెపోటుతో చనిపోయాడు అని చెప్పటంతో ఆ కుటుంబమంతా షాక్లో ఉండిపోతారు. అందరూ కలిసి నారాయణ అంత్యక్రియలు పూర్తి చేస్తారు. భర్త ఫోటో ముందు కూర్చొని సుశీల బాధపడుతుంది. యావండి, మమ్మల్ని దిక్కులేని వాళ్ళని చేసి వెళ్ళిపోయారా? ఇంక నేను ఎవరి కోసం బ్రతకాలి? ఆ చావేదో నాకొచ్చినా బాగుండేది. నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళిపోవాల్సింది అంటూ ఏడుస్తూ ఉంటుంది సుశీల. అయ్యో అత్తయ్య, మీరలా మాట్లాడకండి. పెద్ద దిక్కుగా మీరు కూడా లేకపోతే మేమంతా ఏమైపోవాలి అని ధరణి అత్తగారిని ఓదారుస్తుంది. నా వల్లే నాన్న చనిపోయాడు. నాకు ఈ యాక్సిడెంట్ అవ్వకపోయుంటే అసలు ఈ గొడవ వచ్చేది కాదు. నాన్న చనిపోయేవాడు కాదు అంటూ మనోహర్ బాధపడతాడు. నన్ను క్షమించు నాన్నా. ఏదో ఆవేశంలో అన్నాను. ఇంత ఘోరం జరుగుతుందని నేను అనుకోలేదు. ఇప్పుడు బాధపడే లాభం? ఆయన్ని నీ మూర్ఖత్వంతో పొట్టను పెట్టుకున్నావు కదరా. ఇలా జరుగుతుందని నిజంగా అనుకోలేదమ్మా అని అశోక్ అంటాడు. అవునత్తయ్య గారు, కుటుంబంలో ఏదో గొడవన్నాక కోపంలో మాట అనుకుంటాం. కోపం తగ్గాక అందరం కలిసిపోతాం. అలాగే అవుతుందని అనుకున్నాం, కానీ ఇలా అవుతుందని మేం మాత్రం అనుకుంటామా చెప్పండి అని శ్యామల కూడా అంటుంది. ఎప్పుడూ నవ్వుతూ మన కళ్ళ ముందు తిరిగే నారాయణ ఇంతలో ఇలా అయిపోతాడనుకోలేదు. మానసిక బాధ ఎంతటి మనిషినైనా కుంగిపోయేలా చేస్తుంది. ఆస్తి కోసం బంగారం లాంటి నారాయణ ఆయుష్ని తుంచేశావు గదరా అశోకు, చిచ్చి అంటూ వచ్చిన వాళ్లంతా తలో మాట అంటారు. ఆ మాటలకు అవమానంగా తలదించుకొని కూర్చుంటాడు అశోక్. అలా కొన్నాళ్ళు గడుస్తుంది. భర్త చనిపోయిన షాక్ నుండి తేరుకోలేక మానసిక వేదనతో సుశీల కూడా అనారోగ్యం పాలవుతుంది. ఏంటి శ్యామల ఇలా అయింది? ఊళ్ళో వాళ్ళందరూ మనల్ని తిట్టుకుంటున్నారు. మనమేమైనా కావాలని మామయ్య గారిని చంపామా? ఊర్లో వాళ్ళకి మన బాధ తెలీదు కాబట్టి ఎన్నైనా అంటారు. అదే వాళ్ళకు కూడా ఇదే సమస్య వస్తే అప్పుడు తెలుస్తుంది మన బాధేంటో. ఏమో, ఊళ్ళోకి వెళ్లాలంటేనే మొహం చెల్లటం లేదు. జనం కోసం బ్రతికితే మనం చచ్చిపోవాల్సిందే. ఎంత మంచిగా ఉన్నా ఏదో ఒకటి అనకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు. ఇప్పుడు కూడా మళ్ళీ అమ్మ ఆరోగ్య పరిస్థితి చూస్తుంటే భయమేస్తుంది. చూడండి, ఆవిడ ఆరోగ్య పరిస్థితికి కూడా మనమే బాధ్యులం అంటే ఎలా చెప్పండి? ఏంటో, మనం అనుకున్నది జరగకపోగా అందరితో మాటలు పడాల్సొస్తుంది. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. దేనికోసమైతే మనం అందరి దృష్టిలో చెడ్డవాళ్ళమయ్యామో అది సాధించుకోవాలి, లేకపోతే ఉపయోగం లేదు. అమ్మో,
అమ్మ ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మళ్ళీ మనం ఆస్తి వాటాల గురించి మాట్లాడితే బాగోదేమో. ఇది మరీ బాగుందండి. అయితే జీవితాంతం మీరు నేను గొడ్డులా కష్టపడుతూ మీ అమ్మను మీ తమ్ముడు సంసారాన్ని పోషిస్తూ మన పిల్లల జీవితాల్ని నాశనం చేస్తారా? అందుకే నేను చెప్పినట్టు వినండి అని చెప్పి భర్తని ఒప్పిస్తుంది శ్యామల. భార్య చెప్పిన మాటలతో ఏమీ ఆలోచించకుండా ఊరి పెద్దల దగ్గర పంచాయతీ పెట్టిస్తాడు అశోక్. రచ్చబండ దగ్గరికి ఊరి పెద్దలు ధరణి, మనోహర్లను పిలిపిస్తారు. మరోపక్క అక్కడ అశోక్, శ్యామల నిలబడి ఉంటారు. ఆరోగ్యరీత్యా సుశీలకు ఈ విషయం గురించి తెలియకుండా ఇంట్లోనే ఉంచి వస్తారు ధరణి, మనోహర్లు. నారాయణ కొడుకులు ఆస్తి పంపకాలు జరుగుతున్నాయని తెలిసి వడ్డీ వ్యాపారి సోమరాజుతో పాటు మరికొంతమంది ఊరి జనం రచ్చబండ దగ్గరకు వస్తారు. ఒరే అశోకు, ఈ సమయంలో ఆస్తుల పంపకాలు కరెక్ట్ కాదేమోరా? అవున్రా, మీ నాన్న పోయి కొద్ది రోజులు కూడా కాలేదు. మరో పక్క మీ అమ్మ ఆరోగ్యం కూడా బాగోలేదు. లేదు మావయ్య, ఇంక నేను ఆలస్యం చేయదలుచుకోవట్లేదు. పెద్దవాళ్ళుగా మీకు చెప్పకుండా నాకే నేను పంచుకోకూడదని మీపై గౌరవంతో పంచాయతీ పెట్టించాను. అన్నయ్య, అమ్మకి తెలిస్తే బాధపడుతుంది. అవును బావగారు, కొన్నాళ్ళు ఓపిక పట్టండి. ఆ తర్వాత మీరు చెప్పినట్టే చేద్దాం. అప్పటి వరకు ఉమ్మడిగానే ఉందాం. మీకేం పోయిందరని మీరెన్ని రోజులైనా ఆగమని చెప్తారు. నువ్వేమో నీ భర్తకి సేవలు చేసుకుంటూ ఇంట్లోనే ఉంటావు. నేను నా మొగుడు మాత్రం రెక్కలు ముక్కలు చేసుకుంటూ పొలంలో చాకిరీ చేసి మీ అందర్నీ పోషించాలి. ఇదెక్కడ న్యాయం? శ్యామల మాటలకి ధరణికి ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతుంది. వదినా, మీ కష్టం మాకొద్దు. మా రాత ఎలా రాసిపెట్టుంటే అలాగే జరుగుతుంది. చలమయ్య మావయ్య, అన్నయ్య కోరుకున్నట్టే వాటాలు పంచండి. ఆ మాటకి అశోక్, శ్యామలల మొహం వెలిగిపోతుంది. సరేరా, మరి నా అప్పు సంగతేంటి అశోకు? దాంతో నాకు సంబంధం లేదు. ఆ డబ్బు నా కోసం ఖర్చు చేయలేదు కదా, అది నా తమ్ముడికొచ్చే భాగంలో తీసుకో. పెద్దలు వాటాలు పంచుతారు. మనోహర్కి వాటాలో వచ్చిన పొలం డబ్బు మొత్తం సోమరాజు అప్పు కింద చెల్లుబెట్టడానికే సరిపోతుంది. మనోహర్కి చివరికి ఇంటిలో భాగం తప్ప చేతిలో చిల్లిగవ్వ ఆస్తి మిగలదు. ఈ ఇంట్లో కూడా వాళ్ళకి భాగం లేనట్టే. ఇప్పటి వరకు అతనికి వైద్యం కోసం పొలం మీద అప్పు తెచ్చిన డబ్బులే కాదు, నా భర్త సంపాదన కూడా ఖర్చు పెట్టేశారు. ఆ డబ్బు నిమిత్తం ఇంట్లో వాళ్ల వాటా కూడా మాకే చెందుతుంది. ఇది అన్యాయం శ్యామల. ఇల్లు కూడా లేకపోతే వాడి కుటుంబం ఎక్కడుంటారు? అది మాకు సంబంధం లేని విషయం అని అశోక్ కూడా కటువుగా మాట్లాడేసరికి మనోహర్ మనసు చాలా బాధపడుతుంది. పంచాయతీ పెద్దలు ఇంటి విషయంలో ఎంత నచ్చజెప్పాలని చూసినా శ్యామల, అశోక్లు తమ నిర్ణయాన్ని మార్చుకోకపోవటంతో చేసేదేమీ లేక చివరికి పొలం, ఇల్లు కూడా అశోక్ వాళ్లకే అన్నట్టు తీర్పు చెప్తారు పెద్దలు. పొలం, ఇల్లు మొత్తం అశోక్, శ్యామల వాళ్ళకి వెళ్ళిపోవటంతో కట్టుబట్టలు తప్ప మనోహర్కి ఏమీ మిగలవు. అన్నతో గొడవపడ్డం ఇష్టం లేక పంచాయతీ తీర్పుకి కట్టుబడి ఉంటాడు మనోహర్. మరి మీ అమ్మగారి సంగతేంటి? ఎవరు చూస్తారు? ఏముంది, ఒక నెల రోజులు మా దగ్గరుంటుంది, ఒక నెల రోజులు వాళ్ళ దగ్గరుంటుంది. వాడికి ఊళ్ళో ఇల్లే లేదు. మీ అమ్మని ఎలా చూసుకోగలడు? మీరన్నే విధాలా వాడికంటే మిగుల్లో ఉన్నారు. కాబట్టి ఆవిడ బాధ్యత మీరే తీసుకోండి. మేం చెప్పేది న్యాయంగానే ఉంది కదా చలమయ్య గారు. మొత్తం మా అత్తగారి బాధ్యత అతన్ని నెత్తిన వేయలేదు కదా. మా మరిది కూడా ఆవిడకి పుట్టినోడే కదా. ఇద్దరూ తల్లి బాధ్యతని పంచుకోవాల్సిందే అని శ్యామల కఠినంగా మాట్లాడ్డంతో, అక్క, బావగారు, అత్తయ్యగారికి మనం వాటాలు పంచుకున్న విషయం తెలీదు. తనకి తెలిస్తే మామయ్య గారు దిగులుతో పాటు ఈ దిగులు కూడా తోడై మానసికంగా ఇక కృషించుకుపోతారు. కాబట్టి ఇక మీద కూడా మనం ఎవరం తనకి తెలియనివ్వద్దు. అయితే ఏం చేద్దామంటావు? అత్తయ్యగారిని పూర్తిగా మా దగ్గరే ఉంచుకుంటాం. మీరు చూడాలనుకున్నప్పుడు వచ్చి చూసిపోవచ్చు. మేమేమి అత్తయ్యని చూడము అనట్లేదు కదా. మీకెప్పటికీ అత్తయ్యగారిని మీ దగ్గరే ఉంచుకొని చూసుకోవాలని ఆశపడుతూ ఉంటే మీరన్నట్టే చెయ్యండి, మాకేమీ అభ్యంతరం లేదు అని అంటుంది శ్యామల నిర్మోహమాటంగా. ఇలాంటి దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండి కూడా ధరణి తీసుకున్న నిర్ణయానికి తన భార్య వైపు మనోహర్ కృతజ్ఞతాపూర్వకంగా చూస్తాడు. ఊరివాళ్లు కూడా ధరణి మంచి మనసుకి ఆమెని ప్రశంసగా చూస్తారు. కొద్దిసేపటి తర్వాత రచ్చబండ దగ్గర నుండి అందరూ ఇంటికొచ్చేస్తారు. ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు ధరణి? పట్నం వెళ్ళిపోద్దామండి. ఈ ఊర్లో ఉండొద్దు. అక్కడ మనకెవరూ తెలియదు కదా. దిక్కులేని వాళ్లకి దేవుడే దిక్కండి. ఇక్కడే ఉంటే ఈ జ్ఞాపకాలు ప్రతిక్షణం మనల్ని వేధిస్తూ ఉంటాయి. మనశ్శాంతి ఉండదు. పైగా అక్కడైతే మన కుటుంబాన్ని పోషించడానికి 365 రోజులు నాకు ఏదొక పని దొరుకుతుంది. సరే ధరణి. ధరణి నీరసంతో ఉన్న అత్తగారిని మంచంపై నుండి లేపి కూర్చోబెడుతుంది. నన్నెక్కడికి తీసుకెళ్తున్నావమ్మా ధరణి అని అడుగుతుంది సుశీల. అత్తగారు, మనం పట్నం వెళ్ళిపోతున్నాం. ఎందుకమ్మా? అక్కడైతే మీకు వైద్యం చేయించడానికి మంచి హాస్పిటల్స్ ఉంటాయి. ఇక్కడ ఇబ్బంది అవుతుంది కదా. రేపో మాపో పోయే ప్రాణం కోసం ఎందుకమ్మా అనవసరమైన ఖర్చు? నేను మీ మావయ్య దగ్గరికి వెళ్తేనే నాకు తృప్తి. అలా అనకండి అత్తయ్య.
మీరు మళ్ళీ తిరిగి పూర్తి ఆరోగ్యవంతురాలవుతారు. మీరు లేకపోతే మాకు మంచి చెడు చెప్పేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి? పెద్దాడు శ్యామలయ్య ఎక్కడమ్మా? ఆళ్ళు మనతో రావడం లేదా? అందరం పట్నం వెళ్ళిపోతే ఇక్కడ మన పొలాలు ఇళ్ళు చూసుకునే వాళ్ళు ఉండరు కదా అత్తయ్యగారు. పైగా మీకు వైద్యం చేయించడానికి డబ్బులు కావాలి కదా. అందుకే అక్క బావగారు ఇక్కడే ఉండి పొలాలు పండిస్తూ మీ వైద్యం కోసం ప్రతి నెలా డబ్బులు పంపిస్తూ అప్పుడప్పుడు వచ్చి మిమ్మల్ని చూసిపోతూ ఉంటారు. అలాగే నమ్మధరణి, ఒకసారి మీ బావగారిని శ్యామలని పిలువమ్మా అని సుశీల అనటంతో ధరణి వెళ్ళి అశోక్ని శ్యామలని పిలుచుకొని వస్తుంది. ఒరే అశోకు, శ్యామల, పిల్లలు జాగ్రత్త. నేను తిట్టానని మనసులో పెట్టుకొని బాధపడకరా పెద్దాడా. ఏదో కోపంలో అన్నానులే. మన టైం బాగోలేక మీ నాన్నగారు పోయారు, అంతే. ఆ మాటలకి ఏమీ మాట్లాడకుండా అలాగే అన్నట్టు తల ఊపుతాడు అశోక్. అసలు విషయం తెలియని సుశీల, ఇప్పటికైనా తమ్ముడు పరిస్థితి అర్థం చేసుకొని వాడు చెయ్యాల్సిన పనులు కూడా నేనెత్తినేసుకొని బాధ్యత తీసుకున్నందుకు చాలా సంతోషం రా అశోకు. నాకీ జాలు. మనింటికి ఎవరి దిష్టి తగిలిందో ఏమో అనుకోని సంఘటనలు జరిగిపోయాయి. అయిందేదో అయిపోయిందిలే శ్యామల. ఈ సమయంలో ఈ ఇంటి పెద్ద కోడలిగా నీ తోటి కోడలికి తోడుగా నిలబడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. పిల్లల్ని చూడకుండా నేనుండలేను. 15 రోజులకు ఒకసారైనా వాళ్ళని నా దగ్గరికి తీసుకురా. ఇల్లు పొలాలు జాగ్రత్త. అలాగే అత్తయ్య. అత్తగారిని భర్తని పిల్లల్ని తీసుకుని కట్టుబట్టలతో సిటీకి బయలుదేరుతుంది ధరణి. మనోహర్ వాళ్ళు సిటీకి వెళ్ళిపోతున్నారని తెలిసి ఊరివాళ్లు కొంతమంది అక్కడికొస్తారు. నీలాంటి కోడలు మాకు లేదని బాధపడుతున్నాం ధరణి. మీ అత్త చాలా అదృష్టవంతురాలు. నీ మంచి మనసుకి అంతా మంచే జరుగుతుంది తల్లి. క్షేమంగా వెళ్ళి లాభంగా రా. ధైర్యంగా ఉండమ్మా ధరణి. ఎప్పుడు ఏ సాయం కావాలన్నా అడుగు అని తలా ఒకరు ధరణిని మెచ్చుకుంటుంటే శ్యామలకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. అమ్మా ధరణి, మీ మావయ్య ఎన్నోసార్లు నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తనకున్న దాంట్లోనే ఎంతో కొంత సహాయం చేసేవాడు. నువ్వు తప్పుగా అనుకోకపోతే ఇదిగో ఈ డబ్బులుంచమ్మా. ఏదైనా చిన్న చిన్న అవసరాలకైనా పనికొస్తాయి అంటూ కొన్ని డబ్బులు ధరణి చేతికి ఇస్తాడు రామకృష్ణ. మీ అందరి అభిమానానికి సహాయానికి చాలా రుణపడి ఉంటాను అని అందరికీ దండం పెట్టి అక్కడ్నుంచి ఆటో ఎక్కి సిటీకి బయలుదేరుతారు ధరణి వాళ్ళు. అది చూసి అక్కడున్న వాళ్ళందరికీ చాలా బాధ కలుగుతుంది. కాని శ్యామల అశోక్కి చీమ కుట్టినట్టు కూడా ఉండదు. అమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకుంటుంది శ్యామల. మనోహర్ తాను పుట్టి పెరిగిన ఇంటిని ఊరిని వదిలి వెళ్ళిపోతున్నందుకు చాలా బాధపడుతూ ఉంటాడు. తన అన్నవైపు చూస్తాడు. కాని అశోక్ అదేమీ పట్టనట్టు ఎటో చూస్తూ ఉంటాడు. ఆటో కదిలి వెళ్ళిపోతుంది. ఫ్యామిలీతో పాటు పట్నం వచ్చిన ధరణి ఎప్పటినుండో సిటీలోనే ఉంటున్న తన చిన్ననాటి స్నేహితురాలు సహాయంతో ఒక చిన్న గదిని అద్దెకి తీసుకోవటానికి వెళ్తుంది. అలా వెళ్లిన ధరణితో ఓనర్ అయిన రాఘవరావు ఈ విధంగా అంటాడు. నీకు తోడు భర్త, అత్తగారు, 2 పిల్లలు. ఇంత చిన్న గది మీకు సరిపోతుందా? సరిపెట్టుకుంటామండి. ప్రస్తుతానికి మేమున్న పరిస్థితికి ఇంతకంటే ఎక్కువ వద్దని భరించలేము. ఆ పక్కనే ఉన్న రాఘవరావు భార్య భ్రమరాంబ, చూడబోతే నీ భర్త నడవలేని స్థితిలో ఉన్నాడు. మీ అత్తగారికేమో ఆరోగ్యం బాగాలేనట్లుంది. ఆడపిల్లవి, ఏం పని చేస్తావు? ఇంటి అద్దె ఎలా కడతావు? ఏదో ఒక పని చూసుకుంటాను. టైంకి అద్దె కడతాను పిన్నిగారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను, నన్ను నమ్మండి. పర్వాలేదు, లౌక్యం తెలిసిన దానివే. వెంటనే వరుసలు కలిపేశావు. ఇది అవసరం కోసం కలిపిన వరుస కాదు బాబాయ్ గారు, మనస్ఫూర్తిగానే కలిపిన వరుస. మిమ్మల్ని చూస్తే నాకు ఆప్తుల్లాగా అనిపించారు, అందుకే అలా పిలవాలనిపించింది. మీరెంత మంచివారు కాకపోతే అడ్వాన్స్ ఇవ్వకపోయినా మీ ఉండడానికి ఒప్పుకున్నారు. దాందేముందిలా అమ్మాయి, అందరి పరిస్థితులు ఒకేలా ఉండవు కదా. నీ మొహం చూస్తే జాలనిపించింది, అందుకే ఒప్పుకున్నాం. నుదుటిన రూపాయి బిల్లంత పెద్ద బొట్టుతో నిండు ముత్తైదులాగా ఉన్నారు పిన్నిగారు మీరు. దానికి తగ్గట్టే మంచి మనసు కూడా ఉందని నిరూపించుకున్నారు. మీ ఇద్దరు శివపార్వతుల్లాగా ఉన్నారు. చాలా కృతజ్ఞతలు పిన్నిగారు. ఎంత చక్కగా మాట్లాడుతున్నావు తల్లి. నీ ప్రవర్తన అది చూస్తుంటే ఒకప్పుడు బాగా బ్రతికిందానిలా కనిపిస్తున్నావు. నాకు అదే అనిపిస్తుందండి. పాపం బిడ్డకి ఏం కష్టం వచ్చిందో ఏంటో. చూడమ్మా, నీకే సహాయం కావాలన్నా ఈ పిన్ని బాబాయ్ ఉన్నారన్న సంగతి మర్చిపోకు. అలాగే పిన్నిగారు, అలాగే బాబాయ్ గారు అని రాఘవగారి పెరట్లో తాను అద్దెకుంటున్న చిన్న గదికొస్తుంది ధరణి. ధరణి, ఇప్పుడేం చేద్దాం? బయటికి వెళ్ళి ఏదైనా పని దొరుకుతుందేమో ప్రయత్నిస్తానండి. ఇప్పటికిప్పుడు ఏ పని దొరుకుతుంది ధరణి?
పలానా పనాని ఏమీ లేదండి. మన కుటుంబం గడవడానికి, మిమ్మల్ని పస్తులుంచకుండా మీ అందరి కడుపులు నింపడానికి సహాయపడే ఏ పనైనా చేస్తాను. నన్ను క్షమించు ధరణి. ఇలాంటి పరిస్థితుల్లో భర్తగా కుటుంబాన్ని పోషించుకోవాల్సిన నేను ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను. ఈ ఇంటి ఇల్లాలుగా నాకు బదులు ఈ ఇంటి సంసార బాధ్యతలు నువ్వు నెత్తినేసుకుని నిర్వర్తిస్తున్నావు. నీకు నేను చాలా రుణపడిపోతున్నాను ధరణి. భార్యాభర్తల మధ్య రుణాలేమిటండి? అయినా కష్టసుఖాలనేవి రాత్రి పగల్లాంటివి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇలాంటప్పుడే ఆత్మస్థైర్యం అవసరం. అంతా బాగున్నప్పుడు సంతోషంగా ఉండి కష్టం రాగానే కృంగిపోవడం కరెక్ట్ కాదండి. ఈ అవటి భర్తతో ఇలా కష్టాలు పడే బదులు నన్నొదిలేసి నీ దారి నువ్వు చూసుకోవచ్చు కదా ధరణి. అంత మాట అనకండి. నాకే కనుక మీ పరిస్థితి వస్తే మీరు కూడా నన్ను ఇలాగే వదిలేసేవాళ్ళా చెప్పండి? చచ్చా, అలా ఎలా చేస్తాను? జీవితాంతం నీకు తోడుగా ఉంటానని పెళ్లిలో ప్రమాణం చేశాను. నేను కూడా అంతేనండి. కష్టమైన సుఖమైన మీతోనే కలిసి పంచుకుంటాను. ఆ మాటకు మనోహర్ మనస్సు ద్రవించిపోతుంది. ఈలోగా అక్కడికొచ్చిన చరణ్ స్పందన, అమ్మా బాగా ఆకలిగా ఉంది, తినటానికి ఏమైనా పెట్టవా? అలాగేనమ్మా, నేను బయటికి వెళ్ళి మీకు తినడానికి ఏమైనా తీసుకొస్తాను అని బయటకు వెళ్తుంది ధరణి. ఇక మరోపక్క ఊళ్ళో పొలాన్ని చూసుకుంటూ శ్యామల ఆనందంలో తేలిపోతూ ఉంటుంది. ఏంటే అంత సంతోషంగా ఉన్నావు? సంతోషం కాక మరేమిటండి, మన పొలం మనదే, ఇల్లు మొత్తం మనదే. మనకొచ్చే ఆదాయం గురించి మనం ఎవరికి సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అది తలుచుకుంటేనే తెగ సంతోషంగా ఉంది. కానీ ఊళ్ళో వాళ్ళు మనల్ని తిట్టుకుంటున్నారు తెలుసా? మహా అయితే 2 రోజులు తిట్టుకుంటారు. ఆ తర్వాత మర్చిపోయి వాళ్లే మన దగ్గరికి సహాయానికి వస్తారు. చూస్తూ ఉండండి. ఈ జనం గురించి ఆలోచిస్తే మనం బ్రతకలేం. అంతేనంటావా? మీకు నిజం చెప్పమంటారా? ఏంటో చెప్పు. అసలు వాళ్ళకి ఆ ధరణి మీద జాలి కాదు, మన మీదే ఈర్ష్య. మన మీద ఈర్ష్య ఎందుకు? ఎందుకంటే అంత ఆస్తి మనకొచ్చేసిందని, మనం వాళ్లకంటే ధనవంతులం అయిపోయామని. పక్కవాడు బాగా బ్రతుకుతున్నా బాగుపడుతున్న వాడిని చూసి ఓర్వలేకపోవడం మనుషుల నైజం. ఓ అలాగా. ఈ రోజుల్లో డబ్బు తప్ప మంచితనం ఎందుకు పనికిరాదు. డబ్బుంటేనే గౌరవం. వాడు చెడ్డవాడైనా సరే. అదే గనక డబ్బు లేకపోతే మంచివాడైనా సరే చులకనగా చూస్తారు. నువ్వు చెప్పింది కూడా నిజమేలే. కాబట్టి జనాల మాటలు పట్టించుకోకుండా వచ్చిన ఆస్తిని సంతోషంగా అనుభవించండి. ఇక చాలా చోట్ల పని కోసం అడుగుతుంది ధరణి. కాని ఎక్కడా తనకి పని దొరకదు. దారిలో పని కోసం వెతుకుతూ వెళ్తున్న ధరణికి దారి మధ్యలో కనపడిన గుడి దగ్గర ఆగి, దేవుడా, నా కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఏదైనా పని దొరికేలా చూడయ్యా. పొట్ట చేత పట్టుకొని గంపెడు బాధ్యతలతో ధైర్యాన్నే ఆయుధంగా చేసుకొని ఇక్కడికొచ్చాను. నా ధైర్యం కోల్పోకుండా చూడయ్యా అని దేవుడికి దండం పెట్టుకుంటుంది. తిరిగి తిరిగి అలసిపోయి చేతిలో ఉన్న కొద్దిపాటి డబ్బుతో పిల్లలకి, భర్తకి, అత్తకి కావాల్సిన భోజనాన్ని తీసుకుని ఇంటికొస్తుంది ధరణి. అందరికీ భోజనం వడ్డిస్తుంది. ఎంతో ఆకలిగా ఉండటంతో పిల్లలు గబగబా తినేస్తారు. అత్తగారు, పిల్లలు తిని నిద్రపోతారు. మనోహర్ తినబోతూ, మరి నీ పార్సలేదు ధరణి? నేను తినే మీకు తెచ్చానండి, మీరు తినండి. ముందు మాకు పెట్టకుండా నువ్వు తినొచ్చావంటే నేనెలా నమ్ముతాను ధరణి? నిజంగా తిన్నానండి. అయితే ఆ మాట నా మీద ఒట్టేసి చెప్పు అని మనోహర్ అనటంతో ధరణి మౌనంగా ఉంటుంది. ధరణి, నాకు తెలీదా నువ్వు తిన్నావో లేదో? నీ మొహం చూస్తేనే అర్థమవుతుంది. మన ఊరి వాళ్ళిచ్చిన డబ్బులున్నాయండి. కాకపోతే అవన్నీ ఇప్పుడే అయిపోతే కష్టం కదా. నాకు పని దొరికే వరకు ఈ డబ్బులే కాస్త సర్దుకోవాలి కదా, అందుకే ఇలా చేశాను. ఇంకోసారి ఎప్పుడు నువ్వు పస్తులుండి మా కడుపు నింపాలనుకోకు ధరణి. ఇదే చెరొక ముద్ద తిందాం రా. వద్దండి, మీరసలే మందులు వాడుతున్నారు. కడుపు నిండుగా తినకపోతే ఇబ్బంది అవుతుంది. నీకోసం కాకపోయినా మా కోసమైనా ఒక ముద్ద తిను. మమ్మల్ని పోషించాల్సిన బాధ్యత నీపై వేసుకున్నావు కాబట్టి మాకు తిండి తెచ్చి పెట్టడానికైనా నీ కోపిక ఉండాలి కదా. ఇది కూడా మా స్వార్థం కోసమే అడుగుతున్నాను. ఒక్క ముద్ద ఎంగిలిపడు. అంత మాట అనకండి, నేను తింటానులే కాని అని ఉన్న భోజనాన్ని ఇద్దరూ పంచుకుంటారు. ఆ రాత్రంతా ధరణికి నిద్ర పట్టదు. అప్పుడు తనకి సడన్ గా తన తండ్రి చనిపోకముందు తనకు సరదాగా నేర్పించిన డ్రైవింగ్ గుర్తుకొస్తుంది. వెంటనే ఉదయాన్నే నిద్రలేచి తన ఇంటి ఓనర్ అయిన రాఘవరావు ఇంటికి వెళ్తుంది. ఏంటమ్మా పొద్దున్నే ఇలా వచ్చావు? మీ సాయం కోసం వచ్చాను బాబాయ్ గారు. చెప్పమ్మా, ఏం సాయం కావాలి? నాకు రోజువారీ అద్దెకి ఒక టాక్సీ కావాలి బాబాయ్ గారు.
నీకెందుకమ్మా, దాంతో నువ్వేం చేసుకుంటావు? నడుపుతాను పిన్నిగారు, నాకు డ్రైవింగ్ వచ్చు. దీన్నే నా జీవనోపాధిగా చేసుకుందాం అనుకుంటున్నాను. మంచి ఆలోచన. నాకు తెలిసిన వాళ్ళున్నారు, నేను మాట్లాడి ఇప్పిస్తానులే అమ్మా. చాలా థ్యాంక్స్ బాబాయ్ గారు. అలా ధరణి మరునాటి నుండి రోజువారీ అద్దెకి టాక్సీ నడుపుతూ డబ్బులు సంపాదిస్తూ తన కుటుంబాన్ని పోషిస్తూ ఉంటుంది. ఇంటికి వచ్చాక ప్రతిరోజు భర్తకి ఫిజియోథెరపీ చేస్తూ ఉంటుంది. ఒకరోజు, అమ్మాయి ధరణి, మనం వచ్చి ఇన్ని రోజులైనా అశోకు, శ్యామల పిల్లల్ని తీసుకుని మనల్ని చూడ్డానికి ఒక్కసారి కూడా రాలేదు. పిల్లల్ని చూడాలని ఆశగా ఉంది. వాళ్ళని ఒకసారి వచ్చి పొమ్మని కబురు పెట్టమ్మా ధరణి. అలాగే అత్తయ్య. మీకు రావటం ఇష్టం లేకపోయినా అత్తయ్య గారి గురించైనా ఒకసారి వచ్చి చూసి వెళ్ళమని తోటికోడలు శ్యామలకు ఉత్తరం రాస్తుంది ధరణి. శ్యామల తన పిల్లల్ని ఖరీదైన కాన్వెంట్లో చేర్పిస్తుంది. తాను కూడా రోజూ ఖరీదైన చీరలు కడుతూ ఉంటుంది. తలుకు తలుకుమనే చీర కట్టుకుని కూరగాయలకి వస్తూ ఉంటుంది శ్యామల. కూరగాయల బండి ఆవిడైన సరోజ, ఈవిడిగారి చీరల గొప్పలో చూడలేకపోతున్నాం అనుకో. ఆ పక్కనే ఉన్న భాగ్యం, అయినా వ్యవసాయ పనులు చేసుకునే మనలాంటి వాళ్ళకెందుకమ్మా ఈ సోకులు? దూరం నుంచి వాళ్ళ మాటలు విన్న శ్యామల, వ్యవసాయ పనులు చేసుకున్న వాళ్ళైతే మాత్రం మంచి చీరలు కట్టుకోకూడదా ఏంటి? జిడ్డు మొహల్లాగుంటావా ఏంటి? అవును పిన్నిగారు, మీరేంటి ఇంకా ముతక చీరలే కడుతున్నారు? నీకులాగా అందరికీ ఆస్తి కలిసి రావద్దమ్మా ఖరీదైన చీరలు కట్టుకోవడానికి అని భాగ్యం దెప్పిబొడుస్తుంది. నాకు ఆస్తి కలిసొచ్చిందని చాలామంది కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారు. వాళ్ళ ఏడుపులే నాకు శ్రీరామ రక్షని వాళ్ళకి తెలీదు. నీపై పడి ఏడ్చెంత తీరిక ఇక్కడ ఎవరికీ లేదులే అమ్మా. త్వరగా కూరగాయలు తీసుకో, నేను వేరే వీధికి వెళ్ళాలి. శ్యామల కూరగాయలు తీసుకుని ఇంటికొచ్చేసరికి చేతిలో ఉత్తరం చదువుతూ ఉంటాడు కొడుకు విక్రాంత్. ఎదురుగా కూర్చుని వింటూ ఉంటాడు అశోక్. ఎక్కడి నుండి ఆ ఉత్తరం? నాయనమ్మ నుంచి వచ్చిందమ్మా. ఏం రాసిందేంటి? మా అమ్మ మనల్ని చూడాలంటుందంట. ఏం వెళ్ళనవసరం లేదు. ఇదంతా మీ మరదలది తమ్ముడిది ఎత్తుగడ. అక్కడికి వెళ్ళాక మీ అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, డాక్టర్కి చూపించాలని 2 కన్నీటి బొట్లు కార్చి మన దగ్గర నుండి డబ్బు గుంజాలని వాళ్ళ పథకం. అలాని ఇప్పుడు కూడా వెళ్ళకపోతే మా అమ్మకు లేనిపోని అనుమానాలు వస్తాయి. ఈ ఒక్కసారికి వెళ్ళొద్దాం. వాళ్ళు డబ్బులు అడిగినంత మాత్రాన మనం ఇచ్చేస్తామా ఏంటి? వెళ్ళామన్న పేరుకు వెళ్ళి పనులున్నాయని చెప్పి తొందరగా బయటపడదాం. అంతేనంటారా? సర్లేండి, అలాగే చేద్దాం. కొంచెం మన మీద ఊర్లో వాళ్ళ ఏడుపైన తగ్గుద్ది అని చెప్పి ఆ మరునాడు పిల్లల్ని తీసుకుని శ్యామల, అశోక్ సిటీకి బయలుదేరి వెళ్తారు. ఇంటికొచ్చిన కొడుకుని, కోడల్ని, మనవళ్ళని చూసి సుశీల చాలా సంతోషపడుతుంది. నానమ్మ అంటూ విక్రాంత్, వినయ్ సుశీల దగ్గరికి పరిగెడతారు. బాగున్నారా శ్యామల? బాగున్నాం అత్తయ్య గారు, మీరెలా ఉన్నారు? ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానమ్మా. ధరణి కష్టపడతా నేను మనోహర్ త్వరగా కోలుకునేలా చేసిందమ్మా. పాపం మీరు కూడా సమయానికి వైద్యానికి డబ్బులు పంపిస్తున్నారు. ఆయన ఇన్ని రోజులు పట్టిందిరా అశోకు అమ్మను చూడ్డానికి రావడానికి అని సుశీల అంటుంది. అంటే అమ్మ, అది పనులతో కాస్త తీరిక లేక రాలేకపోయాం అంటూ నసుకుతాడు అశోక్. అది నిజమేలే, తమ్ముడు కష్టం నీ కష్టం అంతా నువ్వొక్కడవే పడుతున్నావు మరి. ఆ మాటలకు ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోతాడు అశోక్. కాసేపు కూర్చొని భోజనం చేసి ఇంటి దగ్గర చాలా పనులున్నాయని అబద్ధం చెప్పి అక్కడి నుండి బయలుదేరి ఊరికొచ్చేస్తారు అశోక్, శ్యామల పిల్లలు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. మనోహర్ నెమ్మదిగా తన పనులు తాను చేసుకోగలుగుతాడు. సుశీల కూడా పూర్తిగా కోలుకుంటుంది. పిల్లలిద్దరినీ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తుంది ధరణి. పిల్లల్ని తన టాక్సీలోనే ప్రతిరోజు స్కూల్కి తీసుకువెళ్తుంది. ఒకరోజు ఎప్పట్లానే టాక్సీ తీసుకుని డ్యూటీకి వెళ్తుంది ధరణి. దారిలో ఒక పెద్దాయన కారు ఆపుతాడు. ఆయన పేరు ధనుంజయ్. ఎక్కడికి సార్? నేను అర్జెంటుగా సిటీ మెయిన్ రోడ్లో ఉన్న సూపర్ మార్కెట్కి వెళ్ళాలి. నా కారు ట్రబుల్ ఇచ్చింది. ఓకే సార్, రండి కూర్చోండి. ధనుంజయ్ కారెక్కి కూర్చుంటాడు. చూడమ్మా, కాస్త తొందరగా పోని, నాకు ముఖ్యమైన పనుంది అంటూ టెన్షన్ పడుతూ ఉంటాడు ధనుంజయ్. అలాగే సార్ అని చెప్పి ధనుంజయ్ చెప్పిన అడ్రస్కి తీసుకుని వెళ్తుంది ధరణి. కారు దిగి డబ్బులిచ్చి సూపర్ మార్కెట్ లోపలికి కంగారుగా వెళ్ళిపోతాడు ధనుంజయ్. అది చూసిన ధరణి, ఈ పెద్దాయనికి ఏమైంది? ఎందుకింత కంగారు పడుతున్నారు అనుకుంటూ కారు వెనక సీట్లోకి చూసిన ధరణికి బ్యాగ్ కనిపిస్తుంది. అయ్యో, ఈ బ్యాగ్ పెద్దయిందిలా ఉందే. కంగారులో కారులోనే మర్చిపోయినట్లున్నారు అని చెప్పి కార్ని పక్కకి పార్క్ చేసి బ్యాగ్ తీసుకుని తాను కూడా సూపర్ మార్కెట్ లోపలికి వెళ్తుంది.
లోపల ధనుంజయ్ ఇద్దరు వ్యక్తులకు సూపర్ మార్కెట్ అంతా చూపిస్తూ ఏదో మాట్లాడుతూ ఉంటాడు. ఆ వచ్చిన వాళ్ళు ధనుంజయ్తో ఇలా అంటారు. చూడండి ధనుంజయ్ గారు, మీరు చెప్తున్న రేటుకైతే మేము ఈ సూపర్ మార్కెట్ని కొనలేం. పెద్దగా నడవటం లేదని తెలిసి కూడా మీరు చెప్పిన రేటు పెట్టడానికి మేం సిద్ధంగా లేం. మేం చెప్పిన రేటు ప్రకారం మీరు అమ్మదలుచుకుంటే చెప్పండి, అగ్రిమెంట్ చేసుకుందాం. మరీ అంత తక్కువ రేటుకి అడిగితే ఎలా చెప్పండి? కనీసం నేను పెట్టిన పెట్టుబడైనా నాకు రావాలి కదండి. చూడండి ధనుంజయ్ గారు, ఇప్పటికే లాస్లో ఉంది అని అమ్మకానికి పెట్టారు. ఇంకా ఆలస్యం చేస్తే ఈ మాత్రం రేటు కూడా మీకు రాకపోవచ్చు. ఆలోచించుకుని కబురు పెట్టండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ ఇద్దరు. ఇదంతా దూరం నుండి వింటున్న ధరణి బ్యాగ్ ఇచ్చేసి అసలు విషయం ఏంటో పూర్తిగా అడిగి తెలుసుకోవాలి అని ధనుంజయ్ దగ్గరికి వెళ్తుంది. ఏంటమ్మా ఇలా వచ్చావు? నేనేమైనా డబ్బులు తక్కువ ఇచ్చానా? లేదు సార్, కంగారులో మీ బ్యాగ్ని నా కారులోనే మర్చిపోయారు. అదిచ్చి వెళ్దామని వచ్చాను. కానీ నేను వచ్చేప్పటికీ మీరు ముఖ్యమైన వాళ్ళతో మాట్లాడుతున్నట్టు అనిపించి వాళ్ళు వెళ్ళాక ఇద్దామని ఆగాను. అయ్యో నిజమేనమ్మా, కంగారులో ఆ విషయమే మర్చిపోయాను. చాలా థ్యాంక్స్ అమ్మా. ఈ రోజుల్లో కూడా నీలాంటి నిజాయితీపరులుండటం చాలా అరుదు. అవునమ్మా, ఈ బ్యాగు ఇంత డబ్బుతో నీకు దొరికింది కదా, నీతో తీసుకువెళ్లాలని అనిపించలేదా? లేదు సార్, ఎందుకంటే మనకు దొరికిందని మనం ఎంత సంతోషపడతామో పోగొట్టుకున్న వాళ్ళు తమ కష్టార్జితం పోయినందుకు అంతకంటే ఎక్కువ బాధపడుతూ ఉంటారు. ఒకరి కష్టాన్ని దోచుకుని బ్రతికే బ్రతుకెందుకు సార్? నిజం చెప్పావమ్మా. ఈ డబ్బు మా ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వటానికని తెచ్చాను. పైగా ఈ డబ్బు గాని ఇప్పుడు పోయింటే మళ్లీ డబ్బు తెచ్చి జీతాలిచ్చే పరిస్థితిలో నేను లేనమ్మా. ఏదేమైనా దేవతలా నా డబ్బులు నాకు తిరిగి తెచ్చిచ్చావు. ఇదిగో ఈ డబ్బులుంచమ్మా అని కొంత డబ్బు ధరణికి ఇవ్వబోతాడు ధనుంజయ్. వద్దు సార్, కష్టపడకుండా వచ్చే ఏ ఒక్క రూపాయి అయినా సరే తీసుకోవడం నాకిష్టం ఉండదు. కానీ మీరేమనుకోకపోతే ఒక విషయం అడగొచ్చా? ఏంటమ్మా? మీరెందుకో కారు ఎక్కినప్పటి నుండి చాలా టెన్షన్గా ఉన్నారు. మీకు అభ్యంతరం లేకపోతే చెప్తారా? నీకెందుకు చెప్పనమ్మా, ఆడపిల్లవి. అయినా నీ కాళ్లపై నువ్వు నిలబడి బ్రతకాలని ధైర్యంగా నిజాయితీగా మగాళ్లకు సాటిగా టాక్సీ నడుపుతున్నావు. నీలాంటి ఆత్మవిశ్వాసం గల ఆడపిల్లకి నా సమస్య చెప్పటంలో తప్పులేదు అని చెప్పి, నా పేరు ధనుంజయ్. చదువు పూర్తయ్యాక కొద్ది రోజులు ఉద్యోగం చేసిన తర్వాత నాకే సొంతంగా ఏదో ఒక బిజినెస్ చెయ్యాలనిపించి ఉద్యోగం మానేసి చాలా రకాల బిజినెస్లు చేసి కలిసి రాక ఆఖరికి నా దగ్గరున్న డబ్బులన్నీ పెట్టుబడిగా పెట్టి ఎంతో ఇష్టంగా ఇదిగో ఈ సూపర్ మార్కెట్ స్టార్ట్ చేశాను. కొద్ది రోజులు చాలా బాగా నడిచింది. కానీ కరోనా తర్వాత బిజినెస్ బాగా తగ్గిపోయింది. రాను నష్టాల్లోకి వెళ్ళిపోయింది. ఆర్థికంగా చాలా నష్టపోయాను. అందుకే ఇక ఈ సూపర్ మార్కెట్ని నడిపే శక్తి లేక అమ్మేయాలని నిర్ణయించుకున్నాను. కొంటామని వచ్చిన వాళ్లంతా అవకాశం చూసుకొని చాలా తక్కువ రేటుకు అడుగుతున్నారు. ఇందాక నువ్వు చూసిన వాళ్ళు కూడా తక్కువ రేటుకు అమ్మితే కొందామని వచ్చిన వాళ్లే. ఓ అలాగే సార్. అయినా మీ సూపర్ మార్కెట్ అందరికీ అందుబాటులో సిటీకి సెంటర్ పాయింట్లో ఉంది. అలాంటప్పుడు ఎంతో సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి. కావట్లేదు అంటే అది బహుశా మీ మేనేజ్మెంట్ లోపమే అయి ఉండాలి. మీరేమీ అనుకోకపోతే మీ సూపర్ మార్కెట్ అంతా తిరిగి చూడొచ్చా? హో తప్పకుండా, పదమ్మా, నేనే దగ్గరుండి చూపిస్తాను అని ధరణికి సూపర్ మార్కెట్ అంతా చూపిస్తూ ఉంటాడు ధనుంజయ్. అదంతా చూశాక అక్కడి పరిస్థితి అంతా అర్థమవుతుంది ధరణికి. ఇదంతా చూశాక నాకు మాత్రం ఒకటి అర్థమైంది సార్. ఏమిటమ్మా అది? స్టోర్లో సరైన మెయింటెనెన్స్ లేదు, నీట్నెస్ కూడా లేదు. అది గుర్తించే చాలాసార్లు స్టోర్ మేనేజర్ని కూడా మార్చానమ్మా. వచ్చే మేనేజర్ జీతం కోసం కాకుండా తనకి జీతం ఇచ్చే సంస్థ కోసం పనిచేసి వాడి ఉండాలి కదా సార్. ఈ అమ్మాయి మాటలు వింటుంటే నాకెందుకో ఈమెనే స్టోర్ మేనేజర్గా వస్తే మళ్ళీ నా సూపర్ మార్కెట్కి పూర్వ వైభవం వస్తుందేమో అనిపిస్తుంది అని అనుకొని, అమ్మా నీ పేరేంటమ్మా? ధరణి సార్. అమ్మా ధరణి, నీకిష్టమైతే స్టోర్ మేనేజర్గా నువ్వే జాబ్లోకి రావచ్చు కదమ్మా. నేనా? ఇలాంటి మేనేజర్ ఉద్యోగం చేసేటంత పెద్ద చదువులు చదువుకోలేదు సార్. ఏదో మా ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇంటర్ వరకు మాత్రమే చదువుకున్నాను, అంతే. అయితే ఏముందమ్మా, కొన్ని పనులు చేయటానికి పెద్ద పెద్ద చదువుల కన్నా తెలివి, సమయస్ఫూర్తి, నిజాయితీ ముఖ్యం. అవి నీ దగ్గరున్నాయని నా నమ్మకం. అందుకే కొద్ది రోజులు ఈ జాబ్ చెయ్యి. నీ వల్ల స్టోర్ డెవలప్ అయితే
మరికొంతమంది ఎంప్లాయీసు ఉపాధి కోల్పోకుండా ఉంటారు. నేను కూడా సూపర్ మార్కెట్ అమ్మాలనుకునే ఆలోచన విరమించుకుంటాను. అప్పటికి కూడా స్టోర్ డెవలప్ కాకపోతే అప్పుడే ఈ జాబ్ మానేద్దు గాని. ఏమంటావు ధరణి? ధనుంజయ్ మాటలకి ఆలోచనలో పడుతుంది ధరణి. నా మీద మీకున్న నమ్మకానికి చాలా సంతోషం సార్. ఓ రకంగా చెప్పాలంటే నాకు కూడా ఇది మీరిస్తున్న మంచి అవకాశమేనండి. నిజం చెప్పాలంటే ఆడపిల్లగా నాకు తగిన ఉద్యోగం దొరకక కుటుంబాన్ని పోషించుకోవటానికి తప్పనిసరి పరిస్థితుల్లో నాకొచ్చిన ఈ కార్ డ్రైవింగ్ చేస్తున్నాను. కానీ నాకు ఒక రోజు సమయం కావాలి సార్. మా వారితో అత్తగారితో కూడా ఒక మాట చెప్పాలి. తర్వాత నా నిర్ణయం మీకు చెప్తాను. సరేనమ్మా, తొందరగా నీ నిర్ణయం చెప్పు. ఇదిగో నా ఫోన్ నెంబర్. అలాగే సార్ అని చెప్పి అక్కడి నుంచి ధరణి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్లిన ధరణి జరిగింది మొత్తం అత్తగారికి మనోహర్కి చెప్తుంది. అది విన్న మనోహర్, ధరణి, ధనుంజయ్ గారు చెప్పినట్టు నువ్వనుకుంటే ఏదైనా సాధించగలవు. నీ మీద నాకు నమ్మకం ఉంది. ఇప్పుడు నీకు తగిన పని దొరికింది. నువ్వు ఒప్పుకుంటే మంచిదని నా అభిప్రాయం. అవునమ్మా, ఇన్ని రోజులు నువ్వు నా గురించి అబ్బాయి గురించి వైద్యం చేయించాలని మగాళ్ళ కష్టపడ్డావు. ఇప్పుడెలాగో మనోహర్ కోలుకున్నాడు. నాకు ఆరోగ్యం కుదుటపడింది. నీకు నచ్చితే ఈ ఉద్యోగంలో చేరమ్మా. పిల్లల్ని నేను చూసుకుంటాను అని చెప్పటంతో మరునాడు ధనుంజయ్కి కాల్ చేస్తుంది ధరణి. చాలా సంతోషమమ్మా, నువ్వు ఈ రోజు నుండే జాబ్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే సార్ అని చెప్పి ఆ రోజే జాబ్లో జాయిన్ అవుతుంది ధరణి. ఆ రోజు నుండి మొదలు నెమ్మదిగా ఒక్కొక్కటిగా స్టోర్ డెవలప్మెంట్ కావటానికి ఏం చెయ్యాలనుకుందో అవన్నీ చేయటం మొదలు పెడుతుంది. ముందుగా స్టోర్ని నీట్గా క్లీన్ చేయిస్తుంది. టైంపాస్ చేస్తున్న ఎంప్లాయీస్కి గైడ్ లైన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చాలా స్ట్రిక్ట్గా వాళ్ళతో పని చేయిస్తుంది. ఎక్స్పైర్ డేట్ ఉన్న ప్రతి వస్తువుని తీయించేసి కొత్త స్టాక్ని నీట్గా ఆర్గనైజ్ చేయిస్తుంది. ఎప్పటికప్పుడు నేరుగా రైతుల దగ్గర నుంచే కొన్న ఫ్రెష్, ఆర్గానిక్ అన్ని రకాల కూరగాయలు, పండ్లు ఉండేలా చూసుకుంటుంది. మధ్య మధ్యలో ఎంప్లాయీస్కి మీటింగ్ కండక్ట్ చేస్తూ కస్టమర్లతో ఎలా బిహేవ్ చేయాలో నేర్పిస్తుంది. చిన్న చిన్న ఆఫర్లు కూడా పెట్టిస్తుంది. మొత్తం మీద ఇలా పూర్తిగా సూపర్ మార్కెట్కు కొత్త కళ తీసుకొస్తుంది ధరణి. నెమ్మదిగా వచ్చే కస్టమర్స్ సంఖ్య పెరుగుతుంది. ఆ నోట ఈ నోట పలానా స్టోర్లో క్వాలిటీ బాగుంది, ప్రైస్ తక్కువ ఉంది అని తెలియటంతో అతి తక్కువ సమయంలోనే సూపర్ మార్కెట్ బాగా డెవలప్ అవుతుంది. అది చూసిన ధనుంజయ్ ఆనందంగా, అమ్మా ధరణి, నా నమ్మకాన్ని నిలబెట్టావు. నా వల్ల కాక నష్టాల బాటలో ఉండి అమ్మేయాలి అనుకునే ఈ సూపర్ మార్కెట్ని నీ తెలివితేటలతో మళ్లీ లాభాల బాటలో పెట్టావు. నాకు సంతోషంగా ఉందమ్మా ధరణి. నాదేముంది సార్, ఇంతకు ముందెప్పుడు పరిచయం లేకపోయినా నా మీద, నా నిజాయితీ మీద ఉన్న నమ్మకంతో ఈ అవకాశం మీరు నాకివ్వడం నా అదృష్టం. అలా అనటం నీ గొప్పతనం ధరణి. ఇంకొక మాట, ఈ రోజు నుండి స్టోర్కి సంబంధించి ఏ విషయమైనా సరే, ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే స్వేచ్ఛ నీకుంది. అలాగే నీ జీతం కూడా పెంచుతున్నాను ధరణి అని చెప్పటంతో ధరణి చాలా సంతోషిస్తుంది. ధరణి వాళ్ళు నెమ్మదిగా ఆర్థికంగా నిలదొక్కుంటూ ఉంటారు. ఒకరోజు ధరణి డల్గా ఉండటం చూసిన ధనుంజయ్, ఏంటమ్మా ధరణి, అలా డల్గా ఉన్నావు? ఇంట్లో ఏదైనా ప్రాబ్లమా? అబ్బే, అలాంటిదేమీ లేదు సార్. మీ దయ వలన అటు ఆర్థికంగా, ఆరోగ్యంగా బాగానే ఉన్నాం. కానీ మా వారు పైకి సంతోషంగా ఉన్నా తాను సంపాదించే పరిస్థితిలో లేకపోవడం వల్ల నన్ను కష్టపెడుతున్నానని ఆయన బాధపడుతున్నారు. అది గుర్తుకొస్తే నాకు కూడా బాధ అనిపిస్తుంది సార్. ఆ మాటకు ధనుంజయ్ ధరణితో ఇలా అంటాడు, అమ్మా ధరణి, మనోహర్కి కూడా ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలంటే సాటి మగాడిగా ఆ బాధేంటో నేను అర్థం చేసుకోగలను. అందుకే నేనోటి అనుకుంటున్నాను. ఏమిటి సార్? తాను ఎలానో శ్రమ కలిగించే పనులు చేయలేడు కాబట్టి మన స్టోర్లోనే తనని క్యాష్ కౌంటర్ చూసుకునే జాబ్లో పెడితే తనకి కూడా సంపాదించలేకపోతున్నాననే బాధపోతుంది. ఆ మాటకి ధరణి చాలా సంతోషపడుతుంది. మనస్ఫూర్తిగా ధనుంజయ్కి కృతజ్ఞతలు తెలుపుకుంటుంది. సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి. లాభాలు బాగా రావడంతో ఒక్క సూపర్ మార్కెట్ కాస్త మరో 4 కొత్త బ్రాంచులు స్టార్ట్ చేస్తాడు ధనుంజయ్. వాటన్నిటి బాధ్యతలు కూడా ధరణికే అప్పచెప్పి ఈసారి ఏకంగా ధరణికి అన్ని స్టోర్స్ పైన కొంత పార్ట్నర్షిప్ కూడా ఇస్తాడు ధనుంజయ్. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. ఇంట్లో సుశీల పిల్లలకు మంచి చెడుల గురించి తేడాలు చెప్తూ ఉంటుంది. చూడండి చరణ్, స్పందన మిమ్మల్ని మంచి స్థాయిలో ఉంచాలని మీ అమ్మ నాన్న ఎంతో కష్టపడుతున్నారు. మీరు బాగా చదువుకోవాలి,
మంచి ఉద్యోగాలు తెచ్చుకోవాలి. సరే నానమ్మా. ఇంకో విషయం నాన్న, మనం ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి, పెద్దల్ని గౌరవించాలి, కష్టంలో ఉన్నవారికి మనకి చేతనైన సహాయం చెయ్యాలి అంటూ మంచి మంచి విషయాలు చెప్తూ అప్పుడప్పుడు రామాయణ మహాభారతం గురించి కూడా చెప్తూ ఉంటుంది సుశీల. ఇలా నానమ్మ చెబుతున్న మంచిని ఆచరిస్తూ బాగా చదువుకుంటూ పెరిగి పెద్దవాళ్లవుతారు చరణ్, స్పందన. మరోపక్క ఊళ్ళో అశోక్ పరిస్థితి వేరొక విధంగా ఉంటుంది. చిచి, ఈ ఇంట్లో మనశ్శాంతి కరువైంది నాకు. పెళ్ళాం మాట విందో, పిల్లలు మాట వినరు. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో ఈ జన్మలో మీ అందరూ నాకు దొరికారు. నాకు అలాగే అనిపిస్తుంది. ప్రయోజకులవుతారనుకున్న ఇద్దరు కొడుకులు బాధ్యత తెలియని పనికి మాలిన వాళ్ళైపోయారు. ఒకడేమో జూదమాడతాడు, ఇంకొకడేమో తాగి ఊరంతా బలాదురు తిరుగుతూ ఉంటాడు. అంతటితో ఆగారా? మనం కష్టపడి కూడబెట్టిన ఆస్తి మొత్తం వాళ్ళ అలవాట్లతో కర్పూరంలాగా కరిగించేశారు. ఒక్క సెంటు పొలమైనా మిగిల్చారా? ఒకప్పుడు సొంత పొలంలో కూలీల చేత పనిచేయించిన నేను ఇప్పుడు రోజువారీ కూలీగా మారిపోయి వేరే వాళ్ల పొలంలో కూలీకి వెళ్తున్నాను. అక్కడికి తమరొక్కరే కూలీగా మారినట్టు నన్ను కలపకుండా మాట్లాడతారే? నేనేమైనా దర్జాగా ఇంట్లో ఉంటున్నానా? నాది అదే కర్మ కదా. అసలు నీ భయమే ఉంటే వాళ్ళిలా తయారయ్యే వాళ్ళేనా? చీచి, కొడుకులు భయం నేర్పలేని తండ్రిని నిన్నే చూస్తున్నాను. మరి ఏం చేయను? వాళ్ళసలు నా మాట వింటేనేగా. తండ్రిగా అలా చెప్పడానికి మీకేమీ అనిపించట్లేదా? నా వల్ల కాలేదు. సరే, ఒప్పుకుంటాను. మరి తల్లిగా నువ్వు భయం చెప్పొచ్చుగా. తండ్రికే మాట వినని వాళ్ళు తల్లికి వింటారా ఏంటి? కాదా? మరి ఇంకెందుకు నా మీద కోప్పడతావు? నోరు మూసుకొని పడుండు అని చిరుబురులాడుతూ బయటకు వెళ్ళిపోతాడు అశోక్. ఊళ్ళో ఖాళీగా ఉన్న ఒక ఇంటి అరుగు మీద కూర్చుని అదే ఊరివాడైన ధీరజ్తో కలిసి పేకాటాడుతూ ఉంటాడు విక్రాంత్. అన్న పక్కనే తాగిన మత్తులో కూర్చుని ఉంటాడు విహార్. రే విక్రాంత్, నువ్వు ఓడిపోయావు, మర్యాదగా డబ్బులు తీ. నా దగ్గర డబ్బులు లేవు. అలా అంటే వదిలేస్తాననుకున్నావా అని విక్రాంత్ జేబులోని డబ్బులు బలవంతంగా లాక్కుంటాడు ధీరజ్. రే, మర్యాదగా నా డబ్బులు నాకు ఇస్తావా లేదా? ఆడి ఓడిపోయాక డబ్బులెలా ఇస్తాం? ఇవ్వకపోతే మీ అంతు చూస్తాను. నీ దిక్కున్న చోట చెప్పుకోపో. ఒరే అన్నయ్య, వాళ్ళతో మనకెందుకులే గాని మనం ఇంటికి పోదాం పదా. బాగా ఆకలేస్తుంది, అన్నం తిందాం. అమ్మ వంట చేసి మన కోసం రెడీగా ఉంచుంటుంది. అప్పుడే అటుగా వెళుతున్న చలమయ్య, ఒరే విక్రాంతు, విహారు, ఇలా తయారయ్యారేంట్రా మీరు? మీ తాత నారాయణకి ఈ ఊళ్ళో ఎంత గొప్ప పేరుండేదో తెలుసా? తెలుసుకొని ఏం ఉపయోగం అంట? ఇక్కడ బ్రతికున్న వాళ్ళకి దిక్కులేదు. ఇక పైకి పైన మా తాత గురించి మాట్లాడుకోవడం అవసరమా? ఆయన పేరు చెప్పినా గానీ రూపాయి అప్పు కూడా పొట్టడం లేదు. అలాంటప్పుడు మా తాత గొప్పోడెలా అవుతాడు? చిచ్చి, మీ తాత పేరు మొత్తం చెడగొడుతున్నారు కదరా. చెడగొడితో చెడిపోవడానికి మా తాత గొప్ప పేరుని శిలాఫలకాల మీద ఏమైనా ముద్రించాడా ఏంటి? మీరు మారతారనుకుని మీతో మాట్లాడడం నాదిరా బుద్ధి తక్కువ అని లెంపలేసుకుంటాడు చలమయ్య. అర్థమైంది కదా? ఇంకోసారి ఇలా బుద్ధి తక్కువ పనులు చేసి లెంపలేసుకునే పరిస్థితి తెచ్చుకోకు అని అన్నదమ్ములిద్దరూ ఒకరి భుజాలపై మరొకరు చేతులు వేసుకుని ఇంటికి వెళ్ళిపోతారు. అమ్మా, నానమ్మా, ఈరోజు మేం మీకు రెస్టారెంట్లో ట్రీట్ ఇస్తున్నాం. మీరు ఎంజాయ్ చేస్తున్నారు అంతే. అకస్మాత్తుగా ఇదేంట్రా? అక్కడ తింటే చాలా డబ్బులవుతాయిగా. అవును, మీరడిగితే మీకు కావలసినవి ఇంట్లోనే చేసి పెట్టేదాన్ని కదా. ఇది మీ ఇద్దరి కోసం ఏర్పాటు చేసిన ట్రీట్, మా కోసం కాదమ్మా. నాన్న, ఇక నుంచి మనం డబ్బుల గురించి బాధపడాల్సిన పనిలేదు. మేమిద్దరం మీకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నాం. చెల్లి, చెప్పేద్దామా? ఇద్దరు ఒకేసారి మా ఇద్దరికి పెద్ద కంపెనీలో ఉద్యోగాలొచ్చాయి. ఆ మాట విని ధరణి కళ్ళ వెంట నీళ్ళొస్తాయి. పిల్లలిద్దరినీ దగ్గరికి తీసుకుంటుంది. ఎంత మంచి మాట చెప్పారు. నేను మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టారు. ఒరే, మన కోసం మీ అమ్మ పడిన కష్టానికి సార్థకత ఈరోజు దొరికింది. నానమ్మ కాళ్ళకి ముందుగా నమస్కరించి తర్వాత తల్లి తండ్రి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటారు చరణ్, స్పందన. అమ్మా, నాన్న, ఇక నుంచి మీరు రెస్ట్ తీసుకోండి. ఇకపై మేం సంపాదిస్తాం. మిమ్మల్ని నానమ్మని చూసుకునే బాధ్యత మాది. అలాగే చరణ్, కానీ సడన్గా నా బాధ్యతల నుండి తప్పుకుంటే ధనుంజయ్ గారు ఇబ్బంది పడతారు. ముందుగా ధనుంజయ్ గారికి ఒక మాట చెప్పి నెమ్మదిగా నాకిచ్చిన బాధ్యతలు వారికి అప్పచెప్పి జాబ్ మానేస్తాను. సరేనా? సరే అమ్మా. శ్యామలాని చూస్తుంటే జాలేస్తుంది. ఎలా ఉండే మనిషి ఎట్టా అయిపోయిందో. దెప్పి పొడిచించాలే.
నా కర్మ బాగాలేక మీకిలా దొరికిపోయాను. ఇదిగో శ్యామల, నిన్న నీ కొడుకులు రచ్చబండ దగ్గర ఎంత పెద్ద గొడవ చేశారో తెలుసా? ఈ వెధవలకి ఎన్నిసార్లు చెప్పినా ఇంతే. కనీసం పెళ్లి చేస్తే అయినా మారతారనుకుంటే పిల్లనిచ్చే దిక్కే లేకపాయే. ఇదిగో సరోజా, భాగ్యం పిన్ని, మీ బంధువుల్లో ఎవరైనా అమ్మాయిలుంటే కాస్త చూసి పెట్టరు? చూస్తూ చూస్తూ నీ కొడుకులకిచ్చి ఆ పిల్లల గొంతు మేం కోయలేం తల్లి. అలా చేస్తే ఆ ఆడపిల్లల ఉసురు మాకు తగులుతుంది. తెలిసి తెలిసి అంతటి పాపాన్ని మేం మూట కట్టుకోలేం. మమ్మల్ని వదిలే, నీకు పుణ్యం ఉంటది. ఒకరోజు వీధిలో ఎవరితోనో గొడవ పడుతూ ఉంటారు విక్రాంత్, విహార్. ఒరే వెదవల్లారా, మీరు ఇంకెప్పుడు మారతారా? ఇలాగైతే మీకు పిల్లని ఎవరిస్తారు? ఇప్పటికే మీ పేరు చెబితేనే ఆడపిల్లల తల్లిదండ్రులు పారిపోతున్నారు. వీళ్ళు మన కడుపున చెడబుట్టారే, మన పరువు తీసేస్తున్నారు. చేసిన పాపం ఊరికే పోతుందా? మీ తమ్ముడు పరిస్థితి తెలిసి కూడా వాణ్ణి వాడి పెళ్ళాం బిడ్డల్ని కట్టుబట్టలతో ఇంట్లోంచి వెళ్ళగొట్టారు. ఆ పాపమే మీకు జుట్టుకుంది, అనుభవించండి. దేవుడు ఊరికే చూస్తూ ఉంటాడా? మన పాపానికి తగ్గ శిక్ష వేసి తీరతాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఎంత చెప్పినా కొడుకుల్లో మార్పు రాకపోవటం, ఉన్న కాస్త ఆస్తి కరిగిపోవటంతో శ్యామలకి బాగా దిగులు పట్టుకుంటుంది. అంతేకాకుండా తమ సరదాల కోసం ఊరి నిండా అప్పులు చేస్తారు ఇద్దరు కొడుకులు. మరోపక్క ధరణి కొద్ది రోజులకే జాబ్ మానేస్తుంది. ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటుంది. కొడుకు కూతురు బాగా సంపాదిస్తూ ఉంటారు. పెద్ద ఇంటిని, కార్ని కొనుక్కుంటారు. ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు. ఇదంతా చూస్తున్న ధరణి కళ్ళ వెంట కన్నీళ్ళొస్తూ ఉంటాయి. ఏమైంది ధరణి? ఎందుకా కన్నీళ్ళు? మన మిల్లొదిలో వచ్చే రోజు నాకిప్పటికీ గుర్తుంది. దేవుడి మీద భారం, మొండి పట్టుదల, గుండెల్లో ధైర్యం, ఎక్కడో చిన్ని భయం, ఇవి తప్ప చేతిలో ఇంకేమీ లేవు. అసలు మన జీవితం ఎటుపోతుందో తెలియని, ఒక దిక్కు తోచని అయోమయ స్థితిలో సొంత ఊరు నుండి మొదలయ్యాం. కానీ ఇప్పుడు అనుకున్న దానికంటే బాగానే బ్రతుకుతున్నాం. అసలు ఇది కలో నిజమో అర్థం కావడం లేదు. నిజమే ధరణి, 100% నిజం. నువ్వు పడిన అవమానాలు మా కడుపు నింపడానికి నువ్వు పస్తులుండి కడుపు మార్చుకున్న రోజులు ఏవీ వృధా పోలేదు. ప్రతిదీ గుర్తుంచుకొని లెక్కగట్టి దేవుడు తిరిగి ప్రతిఫలంగా మన పిల్లల అభివృద్ధి రూపంలో తిరిగిచ్చేశాడు. అవునండి, నిజాయితీగా కష్టపడే వాళ్ళని దేవుడు ఎప్పుడూ కాపాడతాడని నిరూపించాడు. మావయ్య బ్రతికే ఉంటే ఎంతో సంతోషించేవాళ్లు. ఇప్పుడు కూడా పైనుండి ఇదంతా చూస్తూ ఇలాంటి కోడలికి మావనైనందుకు గర్వపడ్డమే కాకుండా చాలా చాలా సంతోషిస్తాడు తెలుసా. ఇదిలా ఉండగా ఒకరోజు విక్రాంత్, అమ్మా నాకు డబ్బులు కావాలి, ఇవ్వు. నా దగ్గర లేవు. ఒరే అన్నయ్య, అమ్మ అబద్ధం చెప్తుంది. డబ్బులు తన పవిట కొంగును ముడేసుకుంది. ఈ డబ్బులు ఇంట్లో సరుకులు తెచ్చుకోవడానికి కావాలి. సరే అయితే ఈ ఇల్లు అమ్మేయండి. ఎందుకురా? మాకు డబ్బులు కావాలి. ఉన్న ఈ కొంచెం నేడు కూడా మాకు లేకుండా చేస్తారా ఏంట్రా? నీకు కావాల్సింది నీడే కదా, అయితే వెళ్ళి మన ఊరి సత్రంలో ఉండు. ఏం మాట్లాడుతున్నారా మీరు? అలా సత్రాల్లో ఉండేది ఏ దిక్కు లేనివాళ్ళు. అయినా ఈ ఇల్లేమీ మీ కష్టార్జితం కాదు కదా నాన్న, మా తాత ఇచ్చింది. అంటే తాత ఆస్తి మన వాళ్ళకే కదా, కాబట్టి ఎలాగో ఈ ఇల్లు మాకే కదా, మేమిష్టం వచ్చినట్టు చేసుకుంటాం. ఓరే, మీకు దండం పెడతాన్రా, ఇంటి నమ్మకండ్రా. ఒరే అన్నయ్య, వీళ్ళు ఇక్కడే ఉంటే ఇంటిని బేరం పెట్టడం కుదరదు గాని వీళ్ళిద్దరినీ బయటికి గంటేద్దాం అని ఇద్దరినీ కట్టుబట్టలతో బయటికి నెట్టేస్తారు విక్రాంత్, విహార్. దిక్కుతోచని స్థితిలో అశోకు, శ్యామల ఆ రాత్రి సత్రంలో తలదాచుకుంటారు. మరునాడు ఉదయానికి ఈ విషయం ఊరంతా తెలియటంతో వీళ్ల పరిస్థితి చూసిన ఊరివాళ్లు అయ్యో పాపం అని కొంతమంది జాలి తలిస్తే మరికొంతమంది బాగా జరిగిందని నవ్వుకుంటారు. ఇక అవమాన భారంతో అశోకు, శ్యామల చాలా బాధపడతారు. ఏవండి, ఎలాగో మనకి ఊర్లో పరువు పోయింది. ఇంకా ఇక్కడే ఈ ఊర్లోనే ఉంటే వీళ్ళ జాలి చూపులు, వెటకారపు మాటలకి మనం రోజూ బాధపడాల్సి ఉంటుంది. అందుకే మనం పట్నం వెళ్ళిపోయి ఏదైనా పని చేసుకుని బ్రతుకుదాం. నేను అదే అనుకుంటున్నాను శ్యామల. ఇంకేం మిగిలింది ఊళ్ళో ఉండటానికి? పద వెళ్ళిపోదాం అని అశోక్, శ్యామల పట్నం బయలుదేరతారు. దారిలో వీళ్ళని చూసిన కొంతమంది ఊరి వాళ్లలో ఒక ఆవిడ, వెళ్ళండి వెళ్ళండి, ఒకప్పుడు మీ తమ్ముణ్ణి కూడా మీరిలాగే ఊరి నుండి పంపించారు, గుర్తుందా? వాళ్ళ ఉసురు ఊరికే పోతుందా? ఆ మాటలకు శ్యామల, అశోక్ తాము చేసిన తప్పుని తలుచుకుని ఏడుస్తూ కట్టుబట్టలతో అలా ఆ ఊరి నుండి వెళ్ళిపోతారు.
అలా ఊరి నుండి సిటీకి చేరుకున్న అశోకు శ్యామల సిటీ కొత్త కావటంతో ఎటు వెళ్లాలో అర్థం కాక అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటారు. ఎవండి, ఏదో ఆవేశంలో అవమానం భరించలేక పట్నం అయితే వచ్చాం. కానీ ఇక్కడ మనకి ఎవరూ తెలియదు. ఎలాగండి బ్రతికేది? దిక్కులేని వాళ్ళకి ఆ దేవుడే దారి చూపిస్తాడు అంటారు. అలాగే మనక్కూడా ఆయనే ఏదో ఒక దారి చూపించకపోతాడా? ఊహించుకుంటుంటే నాకిప్పుడిప్పుడే అర్థమవుతుందండి. కొంచెమైనా మానవత్వం లేకుండా మనం చేసిన పనికి పాపం అప్పుడు ధరణి ఎంత ఇబ్బంది పడుంటుందో అని. తోడబుట్టిన వాడని కూడా చూడకుండా ఆస్తి కోసం కేవలం నా స్వార్థమే చూసుకున్నానే గాని వాడున్న పరిస్థితిని అర్థం చేసుకోలేకపోయాను. నా తమ్ముడికి నేనంటే ఎంతో ఇష్టం. కాని నేనే స్వార్థపరుణ్ణి, అవకాశవాదిని. ఆ పాపం ఊరికే పోదు గదా. మీ మాట నిజమేనండి. ఆ పాపమే మన కొడుకుల్ని ఎందుకు పనికిరాని పనికి మాలిన వాళ్ళని చేసింది. ఊర్లో మనకి పరువు లేకుండా చేయటమే కాకుండా మనల్ని రోడ్డు పాలు చేసింది. అసహాయ స్థితిలో ఉన్న నా తమ్ముడికి అన్నగా నీకు నేనున్నాను తమ్ముడు అనే ధైర్యాన్నిచ్చి అండగా నిలబడలేకపోయాను. డబ్బు కంటే బంధాలు ముఖ్యమని, ఆస్తి కంటే ప్రేమ, అనురాగం శాశ్వతమని ఇప్పుడే అర్థమైంది. ఆఖరికి అత్తయ్యగారి ఆరోగ్య పరిస్థితి తెలిసి కూడా ధరణి ఎన్నిసార్లు చూడ్డానికి రమ్మని ఉత్తరాలు రాసినా, ఫోన్లు చేసినా మనం పెద్దగా పట్టించుకోలేదు. కష్టకాలంలో ఆయన వాళ్ళు తోడు లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో ఇప్పుడే అర్థమవుతుందండి. మనం వాళ్ళకి చేసిన గాయం మానడం కష్టమే. కాని అత్తయ్యగారు ధరణి కనిపిస్తే మాత్రం వాళ్ల కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగాలని ఉందండి. కనీసం అప్పుడైనా నా పాపం కొంతైనా తగ్గుతుంది అంటూ బాధపడుతుంది శ్యామల. అవును శ్యామల, నేను కూడా మనోహర్ని క్షమాపణ కోరాలని ఉంది. దెబ్బ మనకి తగిలే వరకు ధరణి వాళ్ల బాధ అర్థం కాలేదు. ఏదైనా ఎంతైనా ధరణి ఆత్మవిశ్వాసం గల మనిషి. మళ్లీ తిరిగి మనూరికి రాలేదు. ఇన్నాళ్లలో వాళ్ళు ఎలా ఉన్నారా అని కూడా మనం కన్నెత్తి చూడలేదు. అసలు మా తమ్ముడు వాళ్ళు ఏమైపోయారు? ఇన్నేళ్ళు ఎక్కడున్నారు? ఎన్ని కష్టాలు పడుతున్నారో? అడ్డు చెప్పేవాళ్ళు లేకపోవటంతో ఉన్న ఇంటి మీద మరికాస్త అప్పు తెచ్చుకొని వచ్చిన డబ్బుని చెరిసగం పంచుకొని ఖర్చు చేసుకుంటూ తిని తిరుగుతూ రాత్రికి ఇంటికి చేరుతూ ఉంటారు విక్రాంత్, విహార్. వీళ్ళని ఇలా చూస్తున్న ఆ ఊరి పెద్దలు ఇలా అంటారు. ఒరేయ్, ఇదేం పోయే కాలంరా మీకు? వయస్సు కుర్రాళ్ళు ఏదైనా పని చేసుకుని ఓ రూపాయి సంపాదించుకొని చక్కగా పెళ్లి చేసుకుని బతకాలి గాని ఇట్లాంటి ఇలువలేని బతుకేంట్రా? చెప్తే విని మారే స్థితి వాళ్ళు ఎప్పుడో దాటిపోయారులే చలమయ్య గారు. పెద్దలు చేసిన పాపం పిల్లలకి తగులుతుందని అంటుంటే ఏమో అనుకున్నానండి. కానీ ఇప్పుడది నిజమనిపిస్తుంది. మరోపక్క శ్యామల, అశోక్ ఏం చెయ్యాలో ఎక్కడికి వెళ్లాలో తెలియక రోడ్డు పక్కన కూర్చుని ఉంటారు. ఆకలిగా ఉందండి. చేతిలో చిల్లి గవ్వ కూడా లేదే. ఇప్పుడెలా? ఎక్కడికి వెళ్ళడిగినా ఎవ్వరూ పనివ్వటం లేదు అంటూ నిస్సహాయంగా చెప్తాడు అశోక్. కనీసం మంచినీళ్ళైనా తీసుకొని రండి. ఇది మన పల్లెటూరులాగా కాదే. మంచినీళ్ళు కూడా డబ్బులు పెట్టి కొనాల్సిందే. పోనీ ఏదొక మూల చేతి బోరింగ్ ఉంటుందేమో చూద్దాం పదండి అని వెతకగా ఒక బోరింగ్ కనిపిస్తుంది. గబగబా వెళ్లి కంగారుగా మంచినీళ్లు తాగుతున్న శ్యామలకి అంతకుముందు కుటుంబమంతా కలిసి ఉన్నప్పుడు తన జీవితం ఎలా ఉండేదో గుర్తు తెచ్చుకుని సడన్గా కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. అది గమనించిన అశోక్, ఏమైందే? ఎందుకు ఏడుస్తున్నావు? ఒకప్పుడు ఎలా బ్రతికామో అన్న విషయం గుర్తొచ్చి కన్నీళ్లు వాటంతటవే వచ్చేశాయి. బాధపడకే, మనకి దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడు అనుకుని అలా ఇద్దరూ మంచినీళ్లు తాగి వెళ్లి రోడ్డు పక్కన కూర్చుంటారు. మనోహర్ అందరూ ఉమ్మడి కుటుంబంగా దిగిన ఫోటోని చూస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ధరణి రావటం చూసి పక్కన దాస్తాడు. ఏంటండి ఏదో దాస్తున్నారు? ఎవరి ఫోటో అది? అంటూ మనోహర్ చేతిలో ఫోటో చూస్తుంది. అంటే నువ్వు కోప్పడతావని దాచాను. నేనెందుకు కోప్పడతానండి? అంటే మా అన్నయ్య, వదిన వాళ్ళు చేసిన పని వల్లే కదా నువ్విన్ని కష్టాలు పడ్డావు. మళ్ళీ ఇప్పుడు నేను వాళ్ళని గుర్తు చేసుకుంటుంటే నీకు కోపం వస్తుంది కదా. అప్పుడు వాళ్ళలా మాట్లాడ్డానికి కారణం పరిస్థితులు. మానవత్వంతో చూస్తే వాళ్ళు చేసింది క్షమించరాని తప్పే. కాని ప్రతి వ్యక్తి ముందు తన పిల్లల భవిష్యత్తు గురించే ఆలోచిస్తారు. ఈ విధంగా చూస్తే వాళ్ళ వైపు కూడా న్యాయం ఉంది కదండి. ఏంటి ధరణి నువ్వు మాట్లాడేది? అవునండి, మన ఉమ్మడి ఆస్తిలో సగభాగం మీ ఆపరేషన్కి అయిపోయింది. అంటే మన వాటా మనకి వచ్చేసినట్టే కదా. ఆ మిగిలిన ఆస్తి బావగారిదే. అయినా మళ్లీ అందులో కూడా మనం వాటా ఆశించడం ఎవరికైనా బాధగానే ఉంటుంది కదా. కాని మనం మిగిలిన ఆస్తిలో వాటా అడగలేదు కదా.
ఏమో భవిష్యత్తులో అలాంటి పరిస్థితి వస్తుందేమోనన్న భయంతో వాళ్లే ముందుగా పంచాయతీ పెట్టారు. వాళ్ళు అడిగిన విషయంలో న్యాయం ఉన్నా కాని అది ఎవరికీ కనిపించలేదు. కారణం మనం ఉన్న పరిస్థితి. అందుకే అందరూ మనపై జాలి చూపించారు, వాళ్ళని తప్పుపట్టారు. అన్నయ్య వాళ్ళని ఒక్కసారి చూడాలనిపిస్తుంది ధరణి. రేపే ఊరికెళ్ళి చూసొద్దామండి. కారులో నుండి దిగిన మనోహర్ ధరణిని చూసి ఊరివాళ్లు ఆశ్చర్యపోతారు, చాలా సంతోషిస్తారు. ఆ రోజు మీ అందరూ చేసిన సహాయాన్ని మర్చిపోలేను అని మళ్ళీ అక్కడున్న వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తుంది ధరణి. ఒకప్పుడు కట్టుబట్టలతో ఈ ఊరి విడిచి వెళ్లారమ్మా ధరణి. ఇప్పుడు మంచి స్థాయిలో ఉండి మనూరికి తిరిగొచ్చారు. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉందమ్మా. కష్టం ఎప్పటికీ వృధా పోదమ్మా. నీలో ఉన్న మంచితనమే నీకింతటి భాగ్యాన్ని కలిగించింది. ఎంతకే మీ అత్తయ్య పిల్లలు ఎలాగున్నారు? వాళ్ళను కూడా తీసుకురావాల్సింది. అందరూ బాగున్నారు. అమ్మకి మేము ఊరొస్తున్నట్టు తెలీదు. ఇక మా పిల్లలిద్దరూ కూడా మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, ఆఫీస్కి వెళ్లారు. ఈసారి అందరం కలిసొస్తాం. ఏంటి ధరణి, మళ్ళీ మీరు మన ఊర్లో ఉండడానికి వచ్చేశారా? లేదు పిన్నిగారు, మా బావగారి వాళ్ళ కుటుంబాన్ని చూద్దామని వచ్చాం. ఇంకెక్కడ కుటుంబం, మొత్తం ఎప్పుడో చెట్టుకొకరో పొట్టకొకరు అన్నట్టు అయిపోయారు. ఏంటి మీరనేది? అవునరా మనోహరు, మీ అన్నయ్య పిల్లలిద్దరూ పెద్దాళ్ళయ్యాక చదువులు మానేసి చెడ్డలవాట్లకు లోనై ఉన్న ఆస్తి మొత్తం పోగొట్టారు. తల్లిని తండ్రిని బయటికి గెంటేసి ఉన్న ఇంటి మీద లెక్కకు మించి అప్పులు చేసి గాలి తిరుగులు తిరుగుతున్నారు. మరి ఇప్పుడు శ్యామల అక్క, అశోక్ బావు గారు ఎక్కడుంటున్నారు? మీకులాగే కట్టుబట్టలతో ఊరొదిలి ఎటో వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్లారన్న విషయం కూడా మాకు తెలియదు. అది విని మనోహర్ ధరణి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. బాధగా తిరిగి ఇంటికొస్తారు. ఆఫీస్ అయిన తర్వాత రాత్రి సమయంలో ఇంటికి తిరిగొస్తున్న చరణ్ స్పందనలకి రోడ్డు పక్కన చలికి వణుకుతూ ఉన్న శ్యామల, అశోక్ కంటపడతారు. ఒరే అన్నయ్య, ఒక్క నిమిషం కారాపు. చరణ్ కారాపి, ఏమైంది స్పందన? అటు చూడు, ఎవరో పెద్దవాళ్ళు చలిలో ఉన్నారు. వాళ్ళ దగ్గర దుప్పటి కూడా లేనట్టుంది. వాళ్ళ మొహాలు చూస్తుంటే బెగ్గస్లా కూడా కనిపించటం లేదే. పద, వెళ్ళి కనుక్కొని వాళ్ళకేదైనా సహాయం చేద్దాం. రోడ్డు పక్కన ఉన్న అశోక్ని, శ్యామలని చూసి చరణ్, స్పందన వాళ్ళ దగ్గరికి వెళ్తారు. కాని చిన్నప్పుడే ఊరి నుండి సిటీకి వచ్చేశాక ఎక్కువగా పెద్దమ్మని పెదనాన్నని చూడకపోవటంతో చరణ్, స్పందన అశోక్, శ్యామలని గుర్తుపట్టలేదు. ఓ పెద్దయినా, మీ మొహాలు చూస్తుంటే సిటీకి కొత్తలా ఉన్నారు. అవును బాబు, మా కొడుకులు మమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేశారు. అందుకే ఏదైనా పని చేసుకుని బ్రతకాలని పట్నం వచ్చాం. కానీ ఇక్కడ మాకెవరూ తెలీదు. ఏం చేయాలో తెలియక ఇలా రోడ్డు పక్కనే ఉంటున్నాం. అలాగా, మీకేదైనా సహాయం కావాలంటే అడగండి, చేస్తాం. మాకు బ్రతకటానికి ఏదైనా పనిప్పించండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది. ఏ పనైనా చేస్తాం బాబు. పొట్ట నింపుకోవడానికి 4 మెతుకులు దొరికితే చాలు. అన్నయ్య, మన ఇంట్లో పెట్టుకుందామా? పెద్దయినా తోట పనులు చూసుకుంటాడు, పెద్దావిడ ఇంటి పని, వంట పని చూసుకుంటుంది. మన అమ్మకి కూడా రెస్ట్ దొరుకుతుంది కదా. మంచి ఆలోచన, అలాగే చేద్దాం. మీకిష్టమేనా ఆ పనులు చేయటానికి? ఉండటానికి గది కూడా మేమే ఇస్తాం. చేస్తాం బాబు. సరే అయితే మీరొచ్చి కారెక్కండి. బాబు, బాగా ఆకలిగా ఉంది. ముందు తినడానికి ఏవైనా పెట్టిస్తారా? శ్యామల అలా అడిగేసరికి వాళ్ళకి చాలా పాపం అనిపిస్తుంది. వెంటనే ఆ పక్కనే ఉన్న హోటల్కి తీసుకువెళ్లి వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టిస్తారు చరణ్, స్పందన. ఏ తల్లి కన్న బిడ్డలో ఇంత చిన్న వయసులోనే ఎంత మంచి మనసు. మా ఆకలి తీర్చారు. మా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరెళ్ళు వర్తిల్లండమ్మా అని ఇద్దరినీ దీవిస్తారు. ఆ మాటలకి చరణ్, చిన్నప్పటి నుండి ఆపదలో ఉన్నవారికి చేతనైన సహాయం చెయ్యాలని మాకు చెప్తూ ఉంటుంది మా నానమ్మ. అదృష్టవంతులు బాబు మీరు. అందుకే అన్నారు పెద్దలు, మంచి చెడు చెప్పే పెద్దవాళ్ళు ఇంట్లో ఉండాలి అని. సరే పదండి, ఇంటికి వెళదాం. ఆలస్యమైతే ఇంట్లో కంగారు పడతారు అని నలుగురు కారులో ఇంటికి బయలుదేరతారు. అక్కా బావగారికి ఇలా జరుగుతుందని అనుకోలేదండి. పాపం అన్నయ్య, వదిన ఇప్పుడెక్కడున్నారో, ఎన్ని కష్టాలు పడుతున్నారు. ఈలోగా డోర్ బెల్ మోగుతుంది. పిల్లలొచ్చారేమో అనుకుంటూ వచ్చి డోర్ తీస్తుంది ధరణి. ఎదురుగా చరణ్, స్పందనలతో పాటు నిలబడి ఉన్న అశోక్ని, శ్యామలని చూసి ఆశ్చర్యంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ధరణి. అశోకు, శ్యామల కూడా ధరణిని చూసి అలాగే ఉండిపోతారు. ఏంటమ్మా అలా చూస్తున్నావు? వీళ్ళు నీకు ముందే తెలుసా? ఏవండి, మీ అన్నయ్య వదిన వచ్చారు అని ధరణి గట్టిగా కేకవేయటంతో గబగబా గుమ్మంలోకొస్తాడు మనోహర్.
ఏం జరుగుతుందో అర్థం కాని చరణ్, స్పందన అయోమయంగా చూస్తూ ఉంటారు. అన్నయ్య, వదిన, లోపలికి రండి అంటే వీళ్ళు నా తమ్ముడి పిల్లలా అని మనసులో ఆనందపడతాడు అశోక్. కాని అశోక్కి శ్యామలకి మొహం చెల్లక వెనక్కి వెళ్ళిపోబోతారు. ఏంటక్కా, ఇంకా నీకు నాపై కోపం పోలేదా? కోపం కాద్దరణి, నీకు మా మొహం చూపించలేక. మేం మీకు చేసిన ద్రోహం మీరు మర్చిపోయి మమ్మల్ని ఇంట్లోకి ఆహ్వానిస్తున్నారు. గొప్ప మనసు మీది. మీ ముందు నిలబడ్డానికి కూడా మాకు అర్హత లేదు. అలా అనకన్నయ్య, అవేమీ మనసులో పెట్టుకోకండి అని బలవంతంగా వాళ్ళని ఇంట్లోకి తీసుకెళ్తారు ధరణి, మనోహర్. అసలు ఇక్కడ ఏం జరుగుతుందమ్మా? మాకేం అర్థం కావడం లేదు. స్పందన, చరణ్, వీళ్ళు మీ పెద్దనాన్న పెద్దమ్మరా అని చెప్పి గతంలో జరిగిన విషయాల గురించి చెప్తుంది ధరణి. అదంతా విన్న స్పందన, చరణు ఆశ్చర్యపోతారు. ఈలోగా వీళ్ల మాటలు వినబడి తన గదిలో పడుకుని ఉన్న సుశీల హాల్లోకొస్తుంది. అక్కడే ఉన్న అశోక్, శ్యామలని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. సుశీలను చూసిన అశోక్, శ్యామల కూడా గబగబా వచ్చి సుశీల కాళ్లపై పడతారు. మమ్మల్ని క్షమించండి అత్తయ్య, మేం చాలా పెద్ద తప్పు చేశాం. ఎందుకొచ్చారు? మీరు చేసిన అన్యాయం సరిపోలేదా? ఏరా అశోకు, ఇంకా నీ తమ్ముడి దగ్గర నీకు రావాల్సిన వాటాలేవైనా మిగిలిపోతే తీసుకుపోవడానికొచ్చారా? అంత మాట అనకమ్మా. నిజమే, మేం చేసింది తప్పే. మీ విషయంలో ఎంత స్వార్థంగా ఆలోచించానో గుర్తొస్తుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుందమ్మా. చిన్నవాడు కాబట్టి మనోహర్ కాళ్ళు పట్టుకొని క్షమించమని అడగలేకపోతున్నాను. కాని నువ్వు మమ్మల్ని క్షమించమ్మా అంటూ సుశీల కాళ్ళు పట్టుకొని ఏడుస్తాడు అశోక్. కాని సుశీల మాత్రం ఏమీ మాట్లాడలేదు. వెంటనే మనోహర్, అనయ్య, వదినా, ఏంటిది? పైకి లేవండి. అయిందేదో అయిపోయింది. మీరేమీ బాధపడకండి. అవును బావగారు, మీ మీద మాకు ఎలాంటి కోపమూ లేదు. ఆ వెంటనే సుశీల, అవును ధరణి, అవతలి వాళ్ళు నిన్ను ఎంత ఇబ్బంది పెట్టినా నీకు ఎవరి మీద కోపం రాదు. ఎందుకంటే నీ పేరుకు తగ్గట్టు నీకు భూదేవికి ఉన్నంత ఓర్పుంది. అటు లేవలేని స్థితిలో ఉన్న భర్తతో, లోకం తెలియని చిన్నపిల్లలతో, అనారోగ్యంతో ఉన్న అత్తగారికి ఆయన వాళ్ళు చేసిన మోసం తెలిస్తే ఎక్కడ గుండె పగిలి చచ్చిపోతుందోనని ఆ నిజానికి కూడా నీ గుండెల్లో మోస్తూ కట్టుబట్టలతో బయటకొచ్చి పరిస్థితులకు భయపడకుండా ఈరోజు ఈ కుటుంబం, పిల్లలు ఈ స్థితిలో ఉండడానికి ఈ ఇంటి ఇల్లాలుగా ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు ధరణి. కాని నీ తోటి కోడలు, బావగారు ఏం చేశారు? ఆస్తి మాట ఎలాగున్నా అసహాయ స్థితిలో ఉన్న తమ్ముడి కుటుంబానికి మేమున్నామనే చేయూతను కూడా ఇవ్వలేకపోయారు. కనీసం కన్న తల్లి గురించి కూడా ఏ రోజు ఆలోచించలేదు. వీళ్ల ఉద్దేశం తెలియక చాలాసార్లు నేను కూడా ఊరు వెళదామని నిన్ను ఇబ్బంది పెట్టేదాన్ని. పాపం ఆ సమయంలో నువ్వు నిజం చెప్పలేక ఎంత బాధపడ్డావో. అలాంటిది వీళ్లను క్షమించాలా? అమ్మా, నువ్వు చెప్పిన మాట ప్రతిదీ వాస్తవమే. అందుకే ఆ భగవంతుడు మాకు తగిన శిక్ష వేశాడు. అవునత్తయ్య గారు, కేవలం నా భర్త, పిల్లలు, నేను ఆస్తి ఉంటే చాలు, ఇంకెవరి అవసరం ఉండదు అనుకున్నాను. నానమ్మ, బాబాయ్, పిన్ని, చెల్లి, తమ్ముడు అంటూ అనే బంధాల మధ్య నా పిల్లలు కూడా పద్ధతిగా పెరుగుంటే ఈరోజు మా పరిస్థితి ఇలా ఉండేది కాదత్తయ్య గారు. మంచి చెడు చెప్పే మీలాంటి పెద్దవారు లేకపోవటం వల్లే చేతులారా నా బిడ్డల భవిష్యత్తు మేమే పాడు చేసేసుకున్నాం. ఏ రకంగానూ ఇంటికి పెద్ద కోడలిగా, ఇల్లాలిగా నా బాధ్యతను నెరవేర్చలేకపోయాను. నన్ను క్షమించండి అంటూ అశోక్, శ్యామల పశ్చాత్తాపడ్డంతో సుశీల, సర్లే, అయిందేదో అయిపోయింది. మరి విక్రాంత్, విహారు ఎక్కడా? అత్తయ్య, నిన్న మేము అక్కని బావగారిని కలుద్దామని మన ఊరు వెళ్ళాం. కానీ అప్పటికే బావగారోళ్ళు ఎటో వెళ్ళిపోయారని పిల్లలిద్దరూ బాధ్యత లేకుండా అక్కడే ఊర్లో తిరుగుతూ ఉన్నారని చెప్పారు ఊర్లో వాళ్ళంతా. అవునమ్మా, పిల్లలిద్దరూ పూర్తిగా చెడిపోయారు. మాట వినట్లేదు. అన్నయ్య, నువ్వేమీ బాధపడకు. వాళ్ళకేదో ఒకటి సర్ది చెప్పి నచ్చజెప్పి దారిలోకి తీసుకొద్దాం. అవును పెద్దనాన్న, అన్నయ్యల గురించి మీరేం బెంగపడకండి. వాళ్ళని మేం తీసుకొని వస్తాం. మీకే లోటు లేకుండా మేం చూసుకుంటాం. పిల్లలిద్దరినీ చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది ధరణి. ఎంత చక్కగా పద్ధతిగా పెంచావు. ఆ మాటలకు ధరణి చాలా సంతోషపడుతుంది.
ఒకరోజు చరణ్ స్పందన అన్నయ్యల్ని వెతుక్కుంటూ తమ సొంతూరు వస్తారు. అక్కడ చేతిలో డబ్బులు లేక, తిండి తినక అలాగే ఇంట్లోనే ఉంటారు విక్రాంత్, విహార్. వాళ్ళని ఆ పరిస్థితుల్లో చూశాక చరణ్ స్పందనలకి చాలా బాధ అనిపిస్తుంది. అన్నయ్య అన్నయ్య అంటూ వాళ్ళిద్దరినీ పిలుస్తారు. ఏయ్, ఎవర్రా మీరు? మేమే అన్నయ్య. నేను మీ తమ్ముడు చరణ్ని, తను మన చెల్లెలు స్పందన. ఆ మాట వినగానే మత్తు కాస్త వదిలిపోయి తమకంటే చిన్నవాళ్లైన వాళ్లను అలా హుందాగా ఉండటం చూసి తామున్న స్థితికి సిగ్గుతో తలదించుకుంటారు విక్రాంత్, విహార్. జరిగిందేదో జరిగిపోయింది అన్నయ్యలు. పెద్దమ్మ పెదనాన్న మీ గురించి ఎంతో బాధపడుతున్నారు. ఇక నుండైనా మీరు మంచిగా మారండి అన్నయ్య. అవునన్నయ్య, మేం మీకు సపోర్ట్ చేస్తాం. అందరం కలిసి అమ్మా నాన్నల్ని బాగా చూసుకుందాం అని వాళ్ళకి నచ్చజెప్పి సిటీకి తీసుకొచ్చి ఒకసారి మంచి డాక్టర్తో కౌన్సిలింగ్ కూడా ఇప్పిస్తారు విక్రాంత్కి, విహార్కి. మెల్లగా చరణ్ స్పందన మాటలతో కూడా కనువిప్పు కలుగుతుంది ఆ అన్నదమ్ములిద్దరికీ. వాళ్ళలో మార్పు వస్తుంది. పశ్చాత్తాపం పడుతున్న విక్రాంత్ని, విహార్ని ఇంటికి తీసుకుని వెళ్తారు చరణ్ వాళ్ళు. ఇంటికొచ్చిన విక్రాంత్, విహార్ తమ తప్పుల్ని క్షమించమని తల్లిదండ్రుల కాళ్లపై పడతారు. పిన్ని, బాబాయ్, నానమ్మ అంటూ అందరినీ ప్రేమగా పలకరిస్తారు. కొడుకుల్లో వచ్చిన మార్పుకి అశోకు, శ్యామల చాలా సంతోషిస్తారు. ఉద్యోగాలు చేసేంత చదువు వాళ్ళు చదువుకోకపోవటంతో అన్నదమ్ములిద్దరికీ కలిపి ఒక మంచి బిజినెస్ పెట్టిస్తారు ధరణి వాళ్ళు. విక్రాంత్, విహార్లు కూడా చాలా బాధ్యతగా బిజినెస్ చేసుకుంటూ అతి కొద్ది కాలంలోనే ఊళ్ళో ఇంటి మీద ఉన్న అప్పు, ఊళ్ళో చేసిన చిన్న చిన్న అప్పులు అన్నీ తీర్చేస్తారు. మనోహర్ వాళ్ళకి దగ్గరలోనే ఒక చిన్న ఇంటిని కొనుక్కొని తల్లిదండ్రులతో పాటు వాళ్ళు అక్కడే ఉంటారు. అక్క, అందరం మా ఇంట్లోనే కలిసిందామంటే వినకుండా మీరు పిల్లలు ఇక్కడికి వచ్చేశారు. ధరణి, మీతో ఉండడం ఇష్టం లేక కాదు. ఇప్పటికే మీరు మాకు ఎంతో సహాయం చేశారు. అది ఎప్పటికీ మర్చిపోలేం. అయినా మేమెక్కడికో దూరంగా వెళ్ళిపోలేదుగా ధరణి. ఎలాగో పిల్లలకి పెళ్ళిళ్ళు కూడా చేయాలి కదా. మనుషులు పెరుగుతారు, మీకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. కేవలం ఇల్లులు మాత్రమే వేరు ధరణి, మనమంతా ఒకే చోటున్నట్టు. అది నిజమే అక్క. ఈ కాలం పరిస్థితులను బట్టి ఉమ్మడి కుటుంబంగా ఉండడం అంటే అందరూ కలిసి ఒకే ఇంట్లో కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉండడం కన్నా బంధాలకు, బంధుత్వాలకు విలువనిస్తూ కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలబడుతూ సంతోషంగా కలిసిమలిసి వేరువేరు ఇళ్లలో ఉన్నా మంచిదే కదక్కా. బాగా చెప్పావమ్మ ధరణి. నానమ్మ, మాకు హాలిడే దొరికినప్పుడు పండగలకి మాత్రం మనమంతా కలిసి మన సొంతూరు వెళ్ళిపోదాం. అక్కడ అందరం కలిసి ఒకే ఇంట్లో హ్యాపీగా గడిపోద్దాం. సూపర్ రా తమ్ముడు, అలాగే చేద్దాం. కొద్ది రోజులకి కుటుంబం అంతా కలిసి కార్లలో సొంత ఊరు తమ ఇంటికి వెళ్తారు. వాళ్ళని చూసి ఊరి జనం కూడా ఆనందిస్తారు. హాల్లో అందరూ కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఓరే అశోకు, మనోహరో, మిమ్మల్ని అందరినీ ఇలా చూస్తా ఉంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా. మీ నాన్న కూడా మీరెప్పుడూ కలిసిమెలిసి ఉండాలని కోరుకునేవారు. అప్పుడే అక్కడికి వచ్చిన పక్కింటి భాగ్యం వాళ్ళందరినీ అలా చూసి మనసులో కొంచెం జెలసీ ఫీల్ అవుతూనే, బాగున్నారా అందరూ? బాగున్నాం భాగ్య వదిన. ఎంతైనా మా సుశీలొదిన అదృష్టవంతురాలే. అవును శ్యామల, పప్పన్నం ఎప్పుడు పెట్టిస్తావు? ఇప్పటికైనా నీ కొడుకులిద్దరికి పెళ్లిళ్ళు చేస్తావా అని వెటకారంగా అంటుంది భాగ్యం. అయ్యో, ఎందుకు చేయను పిన్ని గారు. మా ధరణి ఎప్పుడో నా కొడుకులిద్దరికీ అన్ని విధాలా తగిన గొప్పింటి సంబంధాలు కుదిర్చి పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టించేసింది. పెళ్లిళ్ళు కూడా మన ఊర్లోనే చేస్తున్నాం. అందుకే మీ అందరికీ శుభలేఖలు ఇచ్చి వెళ్దామని వచ్చాం. సరేలేమ్మా అంటూ అక్కడి నుంచి నెమ్మదిగా వెళ్ళిపోతుంది భాగ్యం. భాగ్యం వెళ్ళిపోగానే శ్యామల, ఏంటో ఈ మనుషులు అందరూ కలిసున్నా చూడలేరు. పోనీలెక్క, సరైన సమాధానమే చెప్పావు కదా, అందుకే మారు మాట్లాడకుండా వెళ్ళిపోయింది అని అనుకొని ఆ రోజు నుండి అపార్థాలు లేకుండా అందరూ కలిసిమెలిసి సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఇది ఇల్లాలు కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. ఈ స్టోరీ మీకు నచ్చితే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.